యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు కలుగును గాక. మరొకసారి దేవుడు మనకు ఈ మంచి అవకాశాన్ని ఇచ్చాడు. దేవుని వాక్యాన్ని ధ్యానం చేసుకోవటం, దేవుని ప్రజలుగా ఒకరితో ఒకరు సహవాసం కలిగి ఉండడం అనేది ఇది తప్పనిసరిగా దేవుడు అనుగ్రహించిన గొప్ప భాగ్యం అని నేను భావిస్తాను. ఈ మధ్యకాలంలో దేవుని గురించినటువంటి సత్యాన్ని ధ్యానం చేస్తూ ఉంటే దేవుడు మనకు ఎంత భాగ్యాన్ని ఇచ్చాడు కదా అని అనిపిస్తుంది నాకు. దేవుని వాక్యాన్ని ధ్యానం చేస్తుండగా దేవుని యొక్క సత్యాలు ఎరిగే కొద్దీ దేవుని గురించినటువంటి ఆలోచన లేక దేవుని గురించినటువంటి అవగాహన నిజానికి భయాన్ని పుట్టిస్తుంది. ఎందుకంటే ఈ దేవుడు మనల్ని ఇంత ప్రేమించాడే, ఎందుకు ఇంత ప్రేమించాలి అని మాటిమాటికి నా మటుకు నాకైతే ఆ ప్రశ్న వస్తూ ఉంది. పాట ఎవరు రాశారో కానీ భలే రాశారు, వాక్యమును యాకోబుకు తెలియజేశాడని. అందరికీ తెలియలేదు. నేను మీ అందరికీ ఈ సమయంలో మీకు తెలియజేసింది ఏంటంటే, దేవుని యొక్క వాక్య సత్యాలు అర్థమవుతున్నాయి అన్నప్పుడు ఇట్స్ అ గ్రేట్ ఆనర్ కింద తీసుకోవాలి. ఇది అందరికి అర్థం కాదు. దేవుడు తన వాక్యాన్ని అందరికి ఇవ్వడు. ఎవరైతే దేవుని సన్నిధిలో దీనులై గడగడ వణుకుచు ఆయన వాక్యాన్ని గౌరవిస్తారో, ఆయన వాక్యానుసారంగా జీవించాలని ఆశపడతారో అటువంటి వారికి దేవుడు తన వాక్యాన్ని మనకు అనుగ్రహిస్తాడు. ఒకసారి తలలో ఉంచండి, సాధ్యమైతే మోకరించండి, మనం ప్రార్థన చేసుకుందాం. ఈ సమయంలో నా కోరిక ఏంటంటే, మనమందరం కూడా దేవుని సన్నిధిలో దయచేసి నాతో మాట్లాడండి ప్రభువా. నువ్వు మాట్లాడితే నేను లోబడ్డానికి సిద్ధంగా ఉన్నాను. నీ దాసుడు, నీ దాసురాలనైన నేను నీ వాక్యం వినటానికే నేను సిద్ధంగా ఉన్నాను. దయచేసి నన్ను దర్శించండి అని మనమందరం ఏం చేస్తామంటే మన ప్రభువుని అడుగుదాం. నేను ఇష్టంగా ఉన్నాను ప్రభువా, నీ వాక్యం అంటే నాకు చాలా ఇష్టం. నువ్వు మాట్లాడితే నాకు అర్థమవుతుంది, మీ సత్యాలు నాకు అర్థమవుతాయి. దేవుని యొక్క వెలుగులో, దేవుని యొక్క సత్యం అనే ఆ వెలుగులో నేనెవరినో నాకు అర్థమవడానికి అవకాశం ఉంది. దేవుని గురించిన అవగాహన నాకు లేకపోతే నా గురించిన అవగాహన నాకు రాదు. నేను ఎవరినో నాకు అర్థం కావాలి. ఈ భూమి మీద నేను ఎందుకున్నానో నాకు అర్థం కావాలి. నా ప్రయాణం యొక్క ముగింపు ఎటువైపు ఉన్నదో నాకు అర్థం కావాలి. నేను ఎవరినో, నా ఐడెంటిటీ నాకు సరిగ్గా తెలియకపోతే, ఈ భూమి మీద నేను ఎందుకున్నానో, నా లైఫ్ యొక్క పర్పస్ నాకు తెలియకపోతే తెగిన గాలిపటంలాగా మనం బతుకుతాం. అందుకనే ప్రాముఖ్యమైన అంశాన్ని మనం తీసుకున్నాం, దేవుని యొక్క సార్వభౌమత్వం నా బాధ్యత ఏంటని. ప్రభుని అడుగుదామా, ప్రభు నన్ను దర్శించండి అయ్యా, నాలోని ఆ రాంగ్ అండర్స్టాండింగ్ తీసేయను ప్రభువా, నాలో ఉన్నటువంటి రక్షణ పొందక మునుపున్నటువంటి పాత బ్యాగేజ్కి సంబంధించినటువంటి అవగాహన తీసేయండి ప్రభువా. మన చుట్టూ ఉన్నటువంటి మన ప్రజలు, సంస్కృతి దేవుని వాక్యానికి వ్యతిరేకంగా లేనంత మటుకు మనకేం ఇబ్బంది లేదు. కానీ ఏదైతే దేవుని వాక్యానికి వ్యతిరేకంగా ఉందో మనం వాటి గురించిన సరైన అవగాహన మనకు అవసరం. ప్రేమగల మా తండ్రి యేసుక్రీస్తు ప్రభువా, శాశ్వతమైన ప్రేమతో మమ్మల్ని ప్రేమించారు. మీ ప్రేమ యొక్క పరాకాష్ఠ కల్వరి శిలువలో మేము గ్రహించడానికే పరిశుద్ధాత్మ దేవుడి ద్వారా మా మనోనేత్రాలు వెలిగింపచేశారు. యేసుక్రీస్తు సాక్షాత్తు దేవుడు మానవ అవతారంలో ఈ లోకానికి వచ్చాడనే సత్యాన్ని మాకు గ్రహింపులోనికి తీసుకొచ్చారు. శిలువలో నాకు బదులుగా మరణించాడని, నేను చేసిన శిక్షను నా ప్రియ ప్రభు ఎంతో ఇష్టంతో తన మీద మోపుకొని ఆయన నీతిని నాకు ఇచ్చాడని, యేసుక్రీస్తు వారు శిలువలో చిందించిన పవిత్రమైన నిర్దోషమైన రక్తధారలో కడగబడడం ద్వారా గొప్ప రక్షణ ఉచితంగా నేను పొందుకుంటున్నాను అనే సత్యాన్ని నేను గ్రహించినప్పుడల్లా, ఎరిగినప్పుడల్లా మిమ్మల్ని ఆరాధించకుండా ఉండలేకపోతున్నాను. ఈ సమయంలో మరొకసారి ప్రభువా, మీ దివ్యమైన వాక్యాన్ని మాకు తెలియపరచండి, నీ దాసుని మరుగుపరచండి. మంచి పాటల చేత మా హృదయాలు సిద్ధపరిచారు. మీ కృపావరాలు నీ దాసులకు అనుగ్రహించి చక్కని పాటలు పాడడానికై, మంచి సంగీతం వాయించడానికై, అలాగే టెక్నికల్
ఎక్స్పర్టైజ్ కలిగినటువంటి యవనస్తులు మీరు ఇచ్చారు. వారు ఎంతో డెడికేట్తో మీ యొక్క సన్నిధిలో మిమ్మల్ని సేవించాలని, వారు తెలిసిన ఆ నైపుణ్యతను వాళ్ళు మీ సేవలో వాడడానికి ఈ విధంగా ఒక గొప్ప టీంని మీరు తయారు చేసినారు. మీకు ఎంతో వందనాలు చెల్లిస్తున్నాం. ఈ సాయంకాలం మరొకసారి మీ చేతికి సమర్పిస్తున్నాం. మీ సహాయం లేకుండా మేమేం చేయలేం. మానవ జ్ఞానం సరిపోదు, మా అనుభవం సరిపోదు కనుక తాజాగా నీపైనే ఆధారపడుతున్నాం. నీవే మాకు దిక్కని, నీవే గనక మాకు సహాయం చేయకపోతే మాకు అర్థం కాదు, మేము లోబడలేము, మాకు వీటి వల్ల ఏ ఉపయోగం ఉండదు అని యథార్థంగా ఒప్పుకుంటూ యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామమున ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్. మనము నిన్నటి ఉదయాన రోమాపత్రిక 8వ అధ్యాయము 28వ వచనాన్ని మనం చదువుకొని ఆ వచనం ద్వారా చాలా విషయాలు నిన్న ఉదయం మనం నేర్చుకున్నాం. ఆ తర్వాత నిన్న సాయంకాలం డాక్టర్ సుధీర్ జంగం గారు మనకు దేవుని యొక్క వాక్యపు విషయాలు చాలా మనకు నేర్పారు. ఆ తర్వాత ఇవాళ ఉదయం అభిషేక్ గారి ద్వారా కూడా అనేక విషయాలు దేవుడు మన ముందుకి తీసుకొచ్చాడు. ఇవాళ మరికొన్ని విషయాలు మనం నేర్చుకోవడానికి మనం ప్రయత్నం చేస్తాం. దయచేసి రోమాపత్రిక 8వ అధ్యాయము 28వ వచనం మరలా చూడండి. రోమాపత్రిక 8వ అధ్యాయము 28వ వచనం. దేవుని ప్రేమించు వారికి, ఎక్కడెక్కడైతే కామా కనపడుతుందో ఆగండి అని అర్థం. పరిగెత్తుకుంటూ పోవాల్సిన అవసరం లేదు. కామా వచ్చిందంటే అర్థం ఏంటి? చదివేటప్పుడు కాస్త కరెక్ట్గా ఉందా? దేవుని ప్రేమించు వారికి అనగా ఆయన సంకల్పము చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తమును సమకూడి జరుగుతున్నవని ఎరుగుదును. ఈ ఫోకస్ ఇట్టుంది. అందుకని దేవుని ప్రేమించు వారికి, అందరికి కాదు. ఎవరు దేవుని ప్రేమిస్తారు? ఆయన సంకల్పం చొప్పున పిలువబడిన వారు మాత్రం ఆయన ప్రేమిస్తారు. మనం చూసాం మన చాయిస్, మానవుని యొక్క చాయిస్ ఎలా ఉంటుంది అని. డిఫరెంట్ స్కూల్స్ ఆఫ్ థాట్ ఏం చెప్తున్నాయో మనం చూసాం నిన్నటి దినాన. న్యాచురలిజం అంటే వాళ్ళ డిక్షనరీలో దేవుడు ఉండడు కాబట్టి వాళ్ళు ఏమంటారంటే స్పాంటేనియస్గా మాకు వస్తుందండి, మేము ఎంపిక చేయటానికి స్పాంటేనియస్గా మాకు అలా వచ్చేస్తుంది, ఆ విధంగా మేము చాయిస్ చేస్తాము, ఆ చాయిస్ వెనుక రీజన్ ఉండాల్సిన అవసరం లేదు అని వాళ్ళు అంటారు. కానీ మనమేమన్నాము, లేదండి ఎఫెక్ట్ ఉంది అంటే ఎఫెక్ట్ వెనుక కాజ్ ఉండాలి, కాజ్ అండ్ ఎఫెక్ట్. కాజ్ లేకుండా ఎఫెక్ట్ ఉండడానికి అవకాశం లేదు కాబట్టి దట్ ఈస్ రాంగ్ అని నిన్న మనం చూసాం. ఇంకేం చూసాము? జోనథాన్ ఎడ్వర్డ్ ఆయన ప్రపోజ్ చేసినటువంటి ఒక మంచి ఆలోచన. ఆయన ఏమన్నాడు, లేదు లేదు రీజన్ ఉంటుంది, రీజన్ ఒకటే కాదు దాని వెనక డిజైర్ ఉంటుంది. నేను స్వీట్ షాప్కి వెళ్ళిన తర్వాత ఏ స్వీట్లు తీసుకోవాలి, నాకు డిజైర్ని బట్టి నేను పికప్ చేస్తాను. నాకు కోరిక ఉంటుంది, ఆ కోరిక చొప్పున. లేదా కొన్నిసార్లు దేర్ కుడ్ బి ఎ ఫోర్స్ ఫ్రమ్ ఎక్స్టర్నల్ ఫోర్స్ అవ్వచ్చు, ఇంటర్నల్ ఫోర్స్ అవ్వచ్చు. ఒక బైబిల్ పండితుడు బలి చెప్పాడు. ఆయన చెప్తూ ఏమంటాడంటే, సడన్గా ఎవరైనా ఒక పిస్తల్ నీ 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 తలకు చూపించి, నువ్వు బ్రతకాలి అనుకుంటే నీ జోబులో ఉన్న పర్సు నాకు ఇచ్చేయి అనే ఆప్షన్ ఉందనుకోండి. అప్పుడు నాకు ఎన్ని ఛాయిసెస్ ఉంటాయి? 2 ఛాయిసెస్ ఉంటాయి. ఒకటేంటి, బ్రతకాలి అంటే పర్సు అతనికి ఇచ్చేయాలి. అప్పుడు ఆయన ఏం చేస్తాడు? పర్సు తీసుకుని వెళ్ళిపోతాడు. లేదు చస్తే చచ్చాను అన్నగానే పర్సు వాడు తీసుకుంటాడు చంపేసి. సో అప్పుడు నాకు ఛాయిసెస్ ఎక్కువ ఉండవు. అటువంటి కొన్ని ఎక్స్టర్నల్ ఫోర్సెస్ ఉంటాయి. కొన్నిసార్లు స్పెషలీ మన భారతదేశపు సంస్కృతిలో స్త్రీలకు, ఎందుకంటే పురుష ఆధిక్యత ఎక్కువగా ఉంటుంది కాబట్టి కొన్నిసార్లు ఫోర్స్ ఉంటుంది. ఆ ఫోర్స్ను బట్టి చాయిసెస్ తీసుకోవడం జరుగుతుంది. అలాగే ఉద్యోగ బాధ్యతలు నెరవేర్చే నేపథ్యంలో కొన్ని ఫోర్సులు, ఒత్తిడులు వస్తున్నాయి. ఆ ఒత్తిడి టైంలో ఎటువంటి తీర్మానం చేస్తూ ఉన్నావు? నిన్న మనం ఏం చూసామంటే, ఓ శోధన వచ్చింది. శోధన చేసినప్పుడు మనం ఎగ్జాంపుల్ యోసేపుని చూసాం. యోసేపుకు వచ్చినటువంటి పరిస్థితి ఏంటంటే, పోతిఫర్ భార్య ఏమనింది? ఎవరు లేరు, నీవు నేనే అనింది. కానీ యాక్చువల్గా ప్రతి వ్యక్తికి, ఉప్పు కారం తినే మనిషి ఎవరికైనా కానీ కొన్ని భావోద్రేకాలు ఉంటాయి.
కొన్ని కోరికలు ఉంటాయి. ఏ వయసులో ఉండవలసిన కోరికలు ఆ వయసులో ఉంటాయి. ఆ కోరికలను బట్టి పాపం చేయటానికి అవకాశం ఉంది. అయితే అక్కడ యోసేపు ఏం చేశాడు? నీవు నేనే కాదు, మన మధ్యలో దేవుడున్నాడు అని దైవికమైనటువంటి విలువలకు ప్రాధాన్యత ఇచ్చి ఒక చాయిస్ చూస్ చేశాడు. ఆ కైండ్ ఆఫ్ మారల్ చాయిస్ ఎవరు చూస్ చేయగలరు? న్యాచురల్ ఎబిలిటీ అండ్ మారల్ ఎబిలిటీ. అది జోనాథన్ ఎడ్వర్డ్ గారు చెప్పినటువంటి ప్రపోజల్స్ రెండు. ఒకటేమో న్యాచురల్ ఎబిలిటీ. ఏంటి న్యాచురల్ ఎబిలిటీ? దాన్ని క్యాల్విన్ కూడా అదే అంటాడు. ఏమంటాడంటే, దేవుని యొక్క వాక్యమైన పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ చెప్తున్న దాని సత్య ప్రకారంగా మానవుడు పుట్టుకతో పాప నైజాన్ని కలిగి ఉన్నాడు. అంటే బై బర్త్ ఐ హ్యావ్ ఎ నేచర్. ఎటువంటి నేచర్ అది? పాపం చేయడానికి ప్రేరేపించే నేచర్. ఆ స్వభావం ఉంటుంది నాలో. అంటే కుక్కకు కుక్క స్వభావం ఉంటుంది, నక్కకు నక్క స్వభావం ఉంటుంది, పక్షులకు ఏ జాతికి ఆ జాతికి ఎలా స్వభావం ఉంటుందో అలాగే పాపం చేయటం అనేది మానవుడి స్వభావం. ఇట్ ఈస్ న్యాచురల్. పెద్ద ఆశ్చర్యపడక్కర్లా. బైబిల్ గ్రంథం ఏం చెప్తుందంటే, రోమపత్రిక 7వ అధ్యాయంలో శరీర కార్యముల గురించినటువంటి వివరణ జాగ్రత్తగా పరిశీలిస్తే మనకి ఏమర్థమవుతుందంటే, శరీర స్వభావం దేవునికి లోబడదు, శరీర స్వభావం దేవునికి వ్యతిరేకంగా పనిచేస్తుంది. ఈ శరీర స్వభావం అనేది నన్ను చెరపట్టి లోపరుచుకుంటుంది, ఈ శరీర స్వభావం నన్ను చంపడానికి ట్రై చేస్తుంది అని దేవుని వాక్యాన్ని పరిశీలిస్తే మనకు బాగా అర్థమవుతుంది. సో న్యాచురల్ ఎబిలిటీ అంటే ఈ భూమి మీద ఉన్న మనుషులందరూ కూడా దేవుని ప్రేమించరు, దేవునికి వ్యతిరేకంగా తిరుగుబాటు చేస్తారు. నా ఇష్టం, నా లైఫ్ అంటారు. ఎక్కడి నుంచి ప్రారంభమైంది అది? ఆదికాండం 3వ అధ్యాయం నుంచి ప్రారంభమైంది. దిస్ ఇస్ మై లైఫ్. స్వతంత్ర పరిపాలన. దేవునికి అధికారం కిందకి రావటానికి, దేవుని పరిపాలన కిందకి రావటానికి సాధారణంగా న్యాచురల్ నేచర్ అనేది ఒప్పుకోదు. అయితే మారల్ నేచర్ అంటే మానవుడు తన 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 సొంత నీతి క్రియల ద్వారా, తన ధర్మ కార్యాల ద్వారా, తన పుణ్య కార్యాల ద్వారా, తన 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 భక్తి వైరాగ్యాల ద్వారా దేవుని దృష్టికి నీతిమంతుడుగా తీర్చబడడు అనే విషయం దేవుని వాక్యం స్పష్టంగా మనకు తెలియజేస్తూ ఉంది. నిన్న రోమపత్రిక గురించి ఇంట్రడక్షన్ మీకు ఇచ్చినప్పుడు మొదటి 3 అధ్యాయాలు చాలా చక్కగా, అంటే 24వ వచనం వరకు, మొదటి 3 అధ్యాయాల్లో ఇంకా దీన్ని ఎక్కువ వివరంగా మనం చూడలేదు. ఒకలా జస్ట్ ఒక రఫ్ ఐడియా ఎక్కడి వరకు చూసామంటే 3వ అధ్యాయము 21వ వచనం వరకు చూస్తే మనకేమర్థమవుతుందంటే, మనుషులందరూ పాపం చేశారు. వాళ్ళు ఎవరైనా సరే, యూదులే కావచ్చు, యూదేతరులే కావచ్చు, భక్తిపరులే అవ్వచ్చు, ఎవరైనా అవ్వచ్చు. ఎందుకు పాపం చేశారు అంటే పాప స్వభావం ఉంది కాబట్టి. పాపం చేస్తూ పాపానికి బానిసైపోయారు, దేవుని ఉగ్రతకు గురైపోయారు. అది మన స్టోరీ. ఎవరైనా సరే అంగీకరించినా అంగీకరించకపోయినా. సువార్త ప్రకటించేటప్పుడు కొన్నిసార్లు కొంతమంది ఏమంటారంటే, నాకు అది ఎదురైంది. ఏమండి, మీరు క్రైస్తవులు, మీరు పాపులు అంటారు కదా, కానీ మేము పాపం చేయలేదండి, మేము కాదు పాపులు, మీరే పాపులు అంటారు. బైబిల్ గ్రంథం ఏం చెప్తుందంటే, ఒక మనిషి పాపి అవునా కాదా అనటానికి ఒక రుజువు ఏమిటంటే, పాపం వల్ల వచ్చు జీతము మరణం. ఒక వ్యక్తి మరణిస్తున్నాడు, ఎందుకు మరణించాలి? పాపం ఉంది కనుక. పాపం కనుక లేకపోతే మరణం రాకూడదు కదా. దట్స్ అ పాయింట్. అందుకని యేసుక్రీస్తు వారు కల్వరి శిలువలో మరణించినప్పుడు అక్కడ బైబిల్ గ్రంథం ఏమని రాయబడిందంటే, హెబ్రీ పత్రిక 2వ అధ్యాయము 9వ వచనం రాయబడింది. చదవండి అన్నమాట. హెబ్రీ పత్రిక 2వ అధ్యాయము 9వ వచనం. యేసుక్రీస్తు వారి యొక్క మరణము అది అసమానమైన మరణం. అది సామాన్యంగా మనుషులమైన మనం చనిపోయినట్టుగా యేసుప్రభు చనిపోలే. నేను చదువుతాను చూడండి. దేవుని కృప వలన, ఆ పై వచనాలు కనుక చూస్తున్నట్లయితే 3rd పర్సన్ సింగులర్గా ఆయన అని రాయబడింది. అంటే యేసుక్రీస్తుని గురించినటువంటి సందర్భానికి సంబంధించినటువంటి వాక్య భాగం అది. దేవుని కృప వలన ఆయన అనగా యేసుక్రీస్తు ప్రతి మనుషుని కొరకు మరణము అనుభవించినట్లు. అంటే యేసుక్రీస్తు వారి మరణము ఆయనది కాదు. ఎందుకంటే జన్మతః పాపం లేదు, కర్మతః అంటే క్రియా జీవితంలో ఎక్కడా పాపం చేయలేదు. యేసుక్రీస్తు వారికి మరణం రాకూడదు. నిజానికి ఇప్పుడు 2020 సంవత్సరం ఆ గ్రిగోరియన్ క్యాలెండర్లో 3.5 years చిన్న ఎర్రర్ జరిగింది. అది కనుక కలిపితే దాదాపు 2000 మేబీ 23 24 అంత వయస్సు ఉండి ఉండవలసింది. మరి కొంతమంది ఏం ప్రశ్నిస్తారు, మరి యేసుక్రీస్తు దేవుడు అంటున్నారు కదా, మరి దేవుడికి మరణం లేదు కదా, యేసుప్రభు మరణించాడు కదా. ఎలా మరణించాడు? ఆయన మానవుడిగా మరణించాడు.
దేవుడికి మరణం ఉండదు, నిజమే. ఇంకా కొంతమంది వేసే ప్రశ్న ఏంటంటే, యేసుక్రీస్తు దేవుడు, ఆయన 2000 సంవత్సరాల క్రితం వచ్చాడు, అంతకుముందు దేవుడు ఎవరు అని ప్రశ్నిస్తారు. బైబిల్ గ్రంథం జాగ్రత్తగా పరిశీలిస్తే మనకేమర్థమవుతుందంటే, ఆదికాండము ప్రారంభం నుంచి ప్రకటన గ్రంథం చివరి అధ్యాయం వరకు యేసుక్రీస్తు వారు మనకు తను తాను ప్రత్యక్షపరుచుకున్నట్టుగా మనకు అర్థమవుతుంది. పాత నిబంధనలో దాన్ని క్రిస్టోఫానీస్ అంటారు, అపియరెన్సెస్ ఆఫ్ క్రైస్ట్ బిఫోర్ ఇన్కార్నేషన్. దేవుడు మానవ అవతారంలో రాకమునుపు ఆయన ఆత్మయ్యి ఉన్నాడు. యోహాను సువార్త 4:24. అయితే అబ్రహాము కనపడ్డాడు, యెహోవా కనపడను అని రాయబడింది. అక్కడ యెహోవా అంటే తండ్రి అయిన దేవుడు అని చాలామంది అనుకుంటారు. యాక్చువల్గా ఎవరంటే యేసుక్రీస్తు. అలాగే యాకోబు దేవునితో పోరాడి గెలిచెను, అక్కడ దేవుడు అంటే ఎవరు అంటే యేసుక్రీస్తు. అవన్నీ మనకు అవునా కాదా అని రుజువు చేయడానికి వాక్యాలు అన్నీ ఉన్నాయి. యెషయా గ్రంథము 6వ అధ్యాయంలో అత్యున్నతమైన సింహాసనమందు ఆశీనుడైన ప్రభు నేను చూచితిని అని రాయబడింది. ఎవరా ప్రభు? యేసుక్రీస్తు వారు. చాలామందికి ఆ సత్యం తెలియదు కనుక వాళ్ళు ఏమనుకుంటారంటే, యేసుక్రీస్తు 2000 సంవత్సరాల క్రితం వచ్చాడు కనుక 2000 సంవత్సరాలకు ముందు ఉన్నవాడే నిజమైన దేవుడు అనుకుంటారు. కానీ నిజానికి దేవుడికి ఆది అంత ఉండదు. ఆది యందు దేవుడు అన్నప్పుడు ఎలోహిం అన్నప్పుడు ప్లూరల్ నౌన్ విత్ సింగులర్ మీనింగ్, దేవుళ్ళు అని రాయాలి లెక్క ప్రకారంగా. అది తెలుగులో కానీ ఇంగ్లీష్లో కానీ గ్రామర్లో వెసులుబాటు లేదు, కానీ హెబ్రీ భాషలో ఉంది. ఎలోహిం అంటే ప్లూరల్ నౌన్ విత్ సింగులర్ మీనింగ్. అలాగే 6:4 ద్వితీయోపదేశకాండంలో దేవుడు ఒక్కడే అన్న మాట, ఆ ఒక్కడే అన్న మాటకి ఇట్స్ నాట్ అబ్సల్యూట్ వన్, బట్ ఇట్ ఈస్ ప్రాపర్లీ యునైటెడ్ వన్. దీన్ని బట్టి మనకేమర్థమవుతుందంటే, దేవుడు ఆది నుండి ఉన్నాడు. ఇప్పుడు మన పాయింట్ ఏంటంటే, దేవుని ప్రేమించు వారికి, ఎవరు దేవుని ప్రేమిస్తారు? దేవుణ్ణి ప్రేమించడానికి సామాన్య మానవులు ఎవరు ప్రేమించరు. ఎందుకు అంటే మనలో ఉన్నటువంటి ఆ పాప నైజము దేవునికి వ్యతిరేకంగా తిరుగుబాటు చేయటమే, సత్యానికి వ్యతిరేకంగా తిరుగుబాటు చేయటమే. అది మానవుని నార్మల్ నేచర్. అందుకనే కొన్నిసార్లు కొన్ని ప్రశ్నలు వస్తాయి. ఓ వ్యక్తి రక్షించబడ్డా లేదా అనడానికి యాసిడ్ టెస్ట్ లాగా ఏం చెప్పొచ్చు అంటే, ఆ వ్యక్తి దేవుణ్ణి ప్రేమిస్తున్నాడా లేదా. దేవుణ్ణి ప్రేమిస్తే ఏం చేస్తాడు? ఆ దేవుణ్ణి ఎరగాలని ఆకాంక్ష, ప్రగాఢమైనటువంటి కోరిక ఉంటుంది. దీన్ని మారు మనసు తగిన ఫలములు అంటారు. బాప్తిస్మ ఇచ్చే యోహాను దగ్గరికి కొంతమంది వచ్చారు, లైన్ కట్టారు. అయ్యా మాకు బాప్తిస్మ ఇవ్వండి అండి. పరిసయ్యులు, సద్దుకాయలు, ఆ తెగవారు వచ్చారు. అప్పుడు వెంటనే నార్మల్గా ఏం చేయాలి? వెరీ గుడ్, లైన్ కట్టండి, మీ అందరికీ బాప్తిస్మ ఇస్తారని అనొచ్చుగా. అనలా. ఆయన ఏమన్నాడు తెలుసా? సర్ప సంతానమా, రాబో ఉగ్రతను తప్పించుకోవడానికి మీకు బుద్ధి చెప్పింది ఎవరు? మారు మనసు తగిన ఫలములు ఫలించండి. రేపు ఉదయం దాని గురించి ఆలోచిద్దాం. ఎవరు బాప్తిస్మం తీసుకోవాలి, ఎందుకు తీసుకోవాలి, దాని అర్థం ఏంటి, దాని వివరాలు మనం రేపు చూద్దాం. ఎందుకంటే మనకు బాప్తిసాలు ఉన్నాయి కాబట్టి ఒకసారి దేవుని వాక్యం చూసుకొని తర్వాత బాప్తిసం గురించినటువంటి ఆ కార్యక్రమంలో మనం ప్రవేశిస్తాం. ఇప్పుడు పాయింట్ ఏంటంటే, దేవుని ప్రేమించు వారికి. ఈ మాటలు వినే మీరు ఎవరైనా సరే, నేను వేదలుచుకున్న ప్రశ్న ఏంటంటే, డూ యూ లవ్ గాడ్? నువ్వు దేవుణ్ణి ప్రేమిస్తున్నావా? మనం నిన్న అనుకున్నాం కానీ చదవలేదు, కానీ ఇప్పుడు నేను చదవాలని నేను మిమ్మల్ని కోరుతున్నాను. 1 యోహాను పత్రిక 5వ అధ్యాయం. దయచేసి మీ బైబిల్ గ్రంథం తీయండి. 1 యోహాను పత్రిక 5వ అధ్యాయము, 1 John chapter 5. మూడో వచనం, మనం ఆయన ఆజ్ఞలను గైకొనుటయే దేవుని ప్రేమించుట. ఏంటి దేవుని ప్రేమించడం అంటే? ఆయన ఆజ్ఞలను గైకొంటాం. విధేయత చూడటం అనేది భయపడి కూడా చేయొచ్చు. అమ్మో నరకం వేస్తాడేమో, అమ్మో నా మీద శిక్ష పడుతుందేమో, అమ్మో జడ్జిమెంట్ వస్తుందేమో అని భయపడటం విధేయత. దట్స్ ఎ చీప్ క్వాలిటీ ఆఫ్ ఒబీడియన్స్. The real obedience is the obedience out of love. If you love God, you cannot but obey God. నువ్వు దేవుణ్ణి ఎంత ప్రేమిస్తున్నావు? It depends upon how you obey God. The more you love God, the more you obey God. We need to check this in a very personal manner. నేను దేవుణ్ణి ప్రేమిస్తున్నానా?
డూ ఐ ఒబే గాడ్. కానీ మనం అనుకున్నట్టుగా కానీ ఈ స్వభావం ఏం చేస్తుంది? దేవుణ్ణి ప్రేమించడానికి సహకరించదు. రక్షించబడిన తర్వాత, మారు మనసు పొందిన తర్వాత, తిరిగి జన్మించిన తర్వాత, లేదా పాపక్షమాపణ అనుభవం తర్వాత విశ్వాసి జీవితంలో 2 స్వభావాలు ఉంటాయి. రక్షణ పొందకమునుపు ఏ శరీర స్వభావం అయితే ఉందో ఆ స్వభావం కంటిన్యూ అవుతుంది. రక్షించబడిన క్షణంలో ఆ వ్యక్తి వెంటనే ఓ దేవతలాగా అవరు. ఏదైనా తోటలో వాడు చెప్పాడు మీరు దేవతలు అవుతారని, పచ్చబద్ధం అది. దేవతలు దేవుని స్వరూపంలో చేయబడలా. దేవతలు మనకు సేవకులని హెబ్రీ పత్రిక 1వ అధ్యాయంలో రాయబడింది. వాళ్ళు సందేశకులుగా దేవుడు వారిని వాడుకున్నాడు. వాళ్ళకున్న ఆధిక్యతలు ఉన్నాయి, కాదని కాదు. పాయింట్ ఏంటంటే దేవుని ప్రేమిస్తున్నామా? దేవుని ప్రేమిస్తున్నామా? ఆయన సంకల్పం చొప్పున పిలవడం వారికి. నిన్న మనం ఏమనుకున్నాము? అందుకనే రోమాపత్రిక 8వ అధ్యాయము 29, 30 వచనం నేను మనం చదువుకున్నాం. ఓ పెద్ద లిస్ట్ వేసుకున్నాం మనం. దాన్ని ఇంకొకసారి మీకు జ్ఞాపకం చేస్తా. క్యాల్వినిజం గురించి మాట్లాడినప్పుడు దాని గురించి మీకు జ్ఞాపకం చేస్తా. దేవుడికి ఒక సంకల్పం ఉంది. అవర్ గాడ్ ఈజ్ అ గాడ్ హూ ఈజ్ పర్పస్ఫుల్. ఏదో అలా అనుకోకుండా యాక్సిడెంటల్గా దేవుడు ఏం చెయ్యడు. దేవుడు ఏం చేసినా ఒక ప్రణాళిక చొప్పున చేస్తాడు. గాడ్స్ బీయింగ్ అండ్ గాడ్స్ బిహేవియర్ దేర్ ఈస్ నో కాంట్రడిక్షన్. అంటే దేవుని యొక్క ఆంతరంగిక స్వభావం ఏవైతే ఉందో, ఎక్స్టర్నల్ బిహేవియర్ అంటే దేవుని యొక్క క్రియలు. అందుకనే మోషే అన్నాడు, నువ్వు కనుక మాతో రాకపోతే మేము ముందుకు పోమన్నాడు 33వ అధ్యాయం 32వ అధ్యాయంలో. ఆ తర్వాత మనకు పూర్తిగా చెప్పబడలేదు, కానీ 20వ వచనంలో ఏమంటాడంటే, ఏ నరుడు నన్ను చూచి బ్రతకడు. అంటే మోషే ఏం కోరుకున్నాడు? నీ మార్గమును నాకు చూపించు, నీ సన్నిధి మాతో రావాలి అని చెప్తూ కూడా అక్కడ మనకు రాయబడలేదు. కానీ దేవుడు మోషేకి ఇచ్చిన జవాబును బట్టి మనకేమర్థమవుతుందంటే, లార్డ్ ఐ వాంట్ టు సీ యూ, నిన్ను చూడాలనుకుంటున్నాను. మరి 40 రాత్రింబవుళ్ళు ఉన్నావుగా నువ్వు సినాయి పర్వతం మీద, నువ్వు చూసావుగా. అప్పటికే ఆల్రెడీ ఓసారి అయింది 40 రాత్రింబవాళ్ళు. అక్కడ బ్యూటీ ఏంటంటే, ద మోర్ వీ నో గాడ్, ద మోర్ వీ డిజైర్ టు నో గాడ్. ద మోర్ we taste God, the more we love to taste him more. ఆ దేవుని యొక్క మంచితనం కానీ, ఆ దేవుని యొక్క ప్రేమ కానీ, ఆ దేవుని యొక్క నీతి కానీ, దేవుని యొక్క న్యాయం కానీ, ఆ దేవుని యొక్క పవిత్రత కానీ, దేవుని యొక్క గుణగణాలు ఏవైనా కానీ, ద మోర్ వీ నో హిమ్, ద మోర్ వీ డిజైర్ టు నో హిమ్. అప్పుడు 34వ అధ్యాయానికి వస్తప్పటికి అప్పుడు దేవుడు ఏం చేశాడు? ఆ దేవుడు ఏమై ఉన్నాడో ప్రకటన చేయడం జరిగింది. ఆ దేవుని యొక్క గుణగణాలు ప్రకటన చేయడం జరిగింది. ఆ దేవుడు ఎవరో, దేవుని గురించినటువంటి ఆ వివరాలు చెప్పడం జరిగింది. అంటే దాన్ని బట్టి మనకేమర్థమవుతుందంటే, దేవుని యొక్క గుణగణాలు మనకు అర్థం కావాలంటే, ఆయన ఏమైతే చేస్తాడో, ఆయన ఏమైతే చెయ్యడో దాన్ని బట్టి మనం ట్రేస్ చేసుకుంటూ పోవడానికి అవకాశం ఉంది. అందుకనే గాడ్ ఈజ్ కన్సిస్టెంట్, నాట్ ఇన్కన్సిస్టెంట్. అంటే అర్థం ఏంటంటే, దేవుడు సత్యవంతుడైతే ఆయన ఎప్పుడూ సత్యమే చేస్తాడు. దేవుడు ప్రేమ గలవాడైతే ఎప్పుడూ ఆయన ప్రేమగానే ఉంటాడు. విరుద్ధంగా, తన స్వభావానికి తాను విరుద్ధంగా ఏమీ చెయ్యడు. మనం చూస్తాం భవిష్యత్తులో దాని గురించి. ఇప్పుడు నా పాయింట్ ఏంటంటే, దేవుణ్ణి మనం ప్రేమిస్తున్నామా? ఆయన తన సంకల్పం చొప్పున మనం పిలుస్తాడు. మనం పిలవటం కూడా ఎలా పిలుస్తాడు? అది కూడా మనం 2 విధాలుగా మనం చూసాం. పిలవటం అంటే రక్షించబడ్డానికి అందరినీ కామన్ కాల్, ఎ జనరల్ కాల్ ఫర్ సాల్వేషన్. రెండవది ఏంటంటే, ఒక ప్రత్యేకమైన పని కోసం దేవుడు పిలుస్తాడు. అపోస్తలుల కార్యం 13వ అధ్యాయంలో పరిశుద్ధాత్మ దేవుడు అంత్యోక్యలో ఉన్నటువంటి పెద్దలకు ఏమని, నేను పౌలును శీలను లేక పౌలును బర్నబాను ఏ పని కోసం పిలిచానో వాళ్ళని ప్రత్యేకపరచండి అంటాడు. అక్కడ గాడ్స్ కాలింగ్ అంటే అర్థమైంది తెలుసా? దేవుడు నిన్నేం చేయమంటున్నాడు? దేవుడు నీకు ఏ పని అప్పగిచ్చాడు? దేవుడు నీ కొరకైనా ఒక ప్రణాళిక కలిగి ఉన్నాడు. స్పెసిఫిక్ పర్సన్, ఒక్కొక్క వ్యక్తి విషయంలో ఒక్కొక్క ప్రణాళిక కలిగి ఉంటాడు. ఆ ప్రణాళికను మనం గుర్తించడం చాలా ప్రాముఖ్యమైనది. దేవుని యొక్క పిలుపును గ్రహించడానికి మనం కొంచెం హెల్ప్ ఎక్కడి నుంచో దొరుకుతుందంటే, యూ బెటర్ నో ద గిఫ్ట్స్ ఆఫ్ ద స్పిరిట్ గాడ్ హస్ గివెన్ యూ. దేవుడు నీకు ఇచ్చినటువంటి కృపావరాలు ఏవైతే ఉన్నాయో వాటిని కనుక నీకు అర్థమైంది. ఎందుకంటే పరిశుద్ధాత్మ దేవుడు రక్షించబడిన ప్రతి విశ్వాస జీవితం హృదయంలో నివసిస్తాడు. నివసించి ఆయన కొరకే సాక్షిగా ఉండటానికి,
ఆ దేవుడు అప్పగించినటువంటి స్వార్థ పరిచర్య చేయడానికి, ఆ దేవుణ్ణి వెంబడించడానికి పరిశుద్ధాత్మ దేవుడు మనకు సహాయం చేస్తాడు. అట్ ద సేమ్ టైం దేవుని యొక్క సేవా పరిచర్యలు ఏం చేయాలన్నా దేవుని యొక్క సామర్థ్యం లేకుండా మనం చేయలేం. ఎవరు కూడా తమ సొంత సామర్థ్యం బట్టి దేవుని సేవ చేయలేరు. కాబట్టి దేవుని సామర్థ్యం చేయటానికి దేవుడు ఒక్కొక్కరికి ఒక్కొక్క రకమైన కృపావరాలు ఇచ్చాడు. దాని గురించిన వివరణ మీరు తర్వాత చూడొచ్చు. రోమపత్రిక 12వ అధ్యాయం, 1 కొరింథీ 12వ అధ్యాయంలో, మొదటి పేతురు 4వ అధ్యాయంలో, ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయం, ఈ 4 చోట్ల పరిశుద్ధాత్మ కృపావరాల గురించినటువంటి వివరాలు మనం చూస్తాం. పరిశుద్ధాత్మ దేవుడు నీకు ఏ కృపావరం ఇచ్చాడో నీకు కనుక అర్థమైతే నీ ఏం చేయాలో నీకు అర్థమైపోతుంది. ఒకవేళ నీకు ఇంతవరకు గుర్తించకపోతే మీరు ఏం చేస్తారంటే, సంఘములో నాయకులు కనిపెడతారు. నాయకుల బాధ్యత ఏంటంటే సంఘానికి వస్తున్నటువంటి విశ్వాసులు వారిని బాగా గమనిస్తారు. వారు ఆరాధించే విధానం, వారు దేవుని ప్రేమించే విధానం, దేవుని మందిరంలో వారిని కనిపెట్టి జాగ్రత్తగా పరిశీలించినప్పుడు తెలిసిపోతుంది. అప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళు కొన్ని పనులు అప్పగిస్తారు. అయ్యా నువ్వు ఈ పని చేయి, అమ్మా మీరు ఈ పని చేయండి అని పనులు అప్పగిస్తారు. సో దేవుని యొక్క సేవా పరిచర్యలో నీకు ఏదైనా ఒక మంచి అవకాశం కలిగిందనుకోండి, అది ఏదైనా అవ్వచ్చు, ముందు దాన్ని అడ్వాంటేజ్గా తీసుకొని పని చేయడం ప్రారంభించండి. యాజ్ యూ కీప్ డూయింగ్ ఇట్ యూ విల్ అండర్స్టాండ్. దేవుని యొక్క సేవ చేసేటప్పుడు, దేవుని యొక్క కృపావరాలు చేసేటప్పుడు నీకు అమితమైన ఆనందం నీకు ఉంటుంది, నీకు అమితమైన తృప్తి ఉంటుంది. నేను దేవుని సేవించాను కదా, దేవుని సేవ చేయడానికి నాకు భాగ్యం కలిగింది కదా అని. అట్ ద సేమ్ టైం నిన్ను ఎవరైతే గమనిస్తూ ఉంటారో, ఎవరి మధ్యలో అయితే నువ్వు సేవ చేస్తూ ఉంటావు వాళ్ళకు కూడా స్పష్టంగా తెలిసిపోద్ది, ఓహో ఈ అబ్బాయికి, ఈ అమ్మాయికి, ఈ బ్రదర్కి, ఈ సిస్టర్కి దేవుడు ఈ పని అప్పగిచ్చాడు. ఎందుకంటే వాళ్ళు దేవుని యొక్క కృపావరంతో చేసేటప్పుడు చాలా నైపుణ్యతతో చేస్తారు. దేవుని యొక్క కృపావరం ప్రజ్వలింపజేసేటప్పుడు ఎంజాయ్ చేస్తూ చేస్తారు. వాళ్ళు ఏదో స్ట్రెస్ గుండా పోతూ ఒక బానిసలాగా నన్ను వాడుకుంటున్నారు అని చెప్పి అనుకోరు. నేను ఒక సర్వెంట్ లాగా చేస్తున్నాను అనుకోరు. ఇట్స్ అన్ ఆనర్, ఇట్స్ అ ప్రివిలేజ్ అని ఏ పనైనా కావచ్చు, ఆ పనిని మనస్ఫూర్తిగా వాళ్ళు చేస్తారు. మన పాట మనం అర్థం చేసుకోవాలంటే దేవుడు తన సంకల్పం చొప్పున పిలుస్తాడు. అందుకనే ఆయన పిలుపును మనం బాగా గ్రహించాలి. ఆయన మనల్ని పిలిచే విధానాన్ని బాగా గమనించాలి. గమనించినప్పుడు ఏం చేస్తామంటే అదే కోణములో, అదే పేస్లో, అదే పద్ధతిలో దేవుని సేవ చేయడానికి మనకు అవకాశం కలుగుతుంది. ఎప్పుడు కూడా కృపావరాల విషయాల్లో పోలిక లేదు, కాంపిటీషన్ లేదు, కంపారిజన్ లేదు. దేవుడు ఆయన యజమానుడు, ఎవరికి ఏమి ఇస్తాడో ఆయన ఇష్టం, అది మన ఇష్టం కాదుగా. అందుకనే దీన్ని కృపావరము అని అన్నారు. వరం అంటే అర్థం ఏంటి? గిఫ్ట్, అది జీతం కాదు. వరం అంటే ఏంటి? ఆయనే యజమానుడు జగత్తు పునాది వేయబడుకునిపై క్రీస్తులో ఏర్పాటు చేసుకున్నప్పుడు ఒక వరాన్ని ఇస్తాడు, ఒక వరంగా ఇస్తాడు, గిఫ్ట్గా ఇస్తాడు. నాకు వాక్యం చెప్పే కృపావరం నాకుంది. ఎందుకని మీకంటే నేను బెటర్ అని కాదు, నేనేదో బాగా నమ్మకంగా చేస్తాను అని కూడా కాదు. నాకు అర్థమైంది కనుక నేను ఎప్పుడు అతిశయపడను. నేనంటే ఏమనుకున్నావు? నేను అనుకోను, ఎందుకంటే నాకు తెలుసు. ఎందుకు అంటే కృప అన్నారు. ఏంటి కృప అంటే? అర్హత లేకపోయినా, యోగ్యత లేకపోయినా దేవుడు ఇచ్చాడు కాబట్టి నేను, మన రాయలసీమ భాషలో చెప్పాలంటే ఎచ్చులు పడకూడదు ఎచ్చులు పడకూడదు, అతిశయపడకూడదు, గర్వపడకూడదు, దీనులుగా ఉండాల్సిందే. దేవుని ప్రేమించు వారికి, ఎవరు దేవుని ప్రేమిస్తారు? రక్షించబడిన వారు మాత్రమే దేవుని ప్రేమిస్తారు. దేవుని ప్రేమించినట్టు రుజువేమిటి? విధేయత చూపుతారు. ఇట్స్ అన్కండిషనల్ సబ్మిషన్. అంటే నువ్వేదో నన్ను బ్లెస్ చేస్తే నీకు విధేయత చూపిస్తాను, లేక నువ్వు నన్ను కాపాడితే నిన్ను సేవిస్తాను. నో కండిషన్స్ వాట్స్ ఎవర్. దేవుణ్ణి ప్రేమించడం, దేవునికి విధేయత చూపించేటప్పుడు దేవుడు ఏం చెప్తే అది చేయాలి. ఆయన మీతో చెప్పున్నది చేయుడి. యోహాను సువార్త 2:4. అధిక ప్రసంగం వద్దు. మరి ద్రాక్షరసం కావాలి కదా, మరి నీళ్ళు పొమ్మిటెట్లా? వద్దు ఆ ప్రశ్న. దేవుడు చెప్పాడు చెయ్యి. ఎందుకంటే దేవుడు చెప్పినప్పుడు దాని వెనక అనంత జ్ఞానం ఉంటుంది, దేవుని యొక్క సంకల్పం ఉంటుంది. ఆ సంకల్పం మనకు స్టోరీ ఎండ్ అయ్యేంతవరకు మనకు అర్థం కాదు. నా లైఫ్లో దాదాపు ఒక 40 ఏళ్ళ నుంచి నేను ప్రియ ప్రభును ఆయన వెంబడి నడుస్తూ ఉన్నాను శిష్యుడిగా.
వెనక్కి తిరిగి చూస్తామంటే అమేజింగ్, మైండ్ బాగ్లింగ్ అనిపిస్తుంది. అసలు మనకు అర్థం కాదు, ఓహో ఇది అందుకు జరిగిందా, ఎప్పుడు జరిగింది, తర్వాత అర్థమైంది. ఇప్పుడు దాని గురించిన వివరాలు మనం కొన్ని చూడడానికి ప్రయత్నం చేస్తాం. దేవుని ప్రేమించు వారికి అనగా ఆయన సంకల్పం చొప్పున పిలువడు వారు, వాళ్ళకి మాత్రమే. ఈ వాక్యాన్ని మనం చాలాసార్లు మనం తీసుకొని ప్రతి వాళ్ళు అన్వయించుకునే ప్రయత్నం చేస్తారు. దిస్ ప్రామిస్ ఈస్ నాట్ ఫర్ ఎవ్రీబడి. ఎవరి కోసం అది? దేవుని సంకల్పం చొప్పున ఆయన పిలిచినప్పుడు ఎవరైతే దాన్ని గ్రహించి ఆయన్ని ప్రేమిస్తారో లేక లోబడతారో వారి విషయమే చెప్పబడిన మాట. ఏం జరుగుతుందట? సమస్తమును సమకూడి జరుగుతున్నవి అని అక్కడ రాశాడు. కింద ఫుట్ నోట్లో ఏమని రాశాడు? సమకూర్చి జరిగించుచున్నామని ఎరుగుదుము. ఇప్పుడు ఎరగాలి. ఈ 3 రోజులు మనం స్పెషల్ మీటింగ్ పెట్టుకుంది ఏంటంటే వీ నీడ్ టు హ్యావ్ అట్లీస్ట్ ఒక స్పష్టత మనకు రావాలి, ఓ కాంప్రహెన్సివ్ పిక్చర్ మనకు రావాలి. సంపూర్ణ అవగాహన లేకపోయినప్పుడు కూడా అర్థం అవ్వాలి. ఎందుకంటే దేవుని యొక్క సార్వభౌమత్వము మానవుని బాధ్యత విషయంలో మాట్లాడుకున్నప్పుడు మనం కాసేపు చూస్తాం. క్యాల్వినిజం, అర్మేనియనిజం అని రెండు సిద్ధాంతాలు ఉన్నాయి. వీళ్ళు ఏం చెప్తారు, వాళ్ళు ఏం చెప్తారు. ఇవాళ ఉదయం అభిషేక్ గారు కొంచెం టచ్ చేశారు. యాక్చువల్గా అది నిన్నే చెప్దాం అనుకున్నాను, నిన్న చెప్పడానికి కుదరలా. ఇవాళ మీకు తెలియపరుస్తుంది. ఎందుకంటే మీకు ఐడియా ఉండాలి. మీకు అర్థం కాకపోయినా పర్వాలేదు, అట్లీస్ట్ కాస్త మీకు ఐడియా ఉండాలి. దేవుని ప్రేమించడం, తర్వాత ఆయన సంకల్పం చొప్పున పిలువబట్టం. అంటే దేవుని యొక్క సార్వభౌమత్వం నిన్న మనం చూసాం. మన బాధ్యత. ముందుకు పోకమునుకు ఒక మాట మీకు చెప్తాను. ఆల్రెడీ ఇప్పటికి కొంత అవగాహన మీకు కలిగి ఉంటుంది. నిన్నటి దినాన ఇవాళ మధ్యాహ్నం వరకు చూసిన దాంట్లో ఎవరైతే రెగ్యులర్గా ఫాలో అవుతున్నారో వాళ్ళకి అర్థమవుతుంది. సడన్గా ఈ ఒక్కటి చూస్తే మీకు అర్థం కాకపోవచ్చు. దేవుడు జగత్తు పునాది వేయబడక మునిపే క్రీస్తులో ఏర్పాటు చేసుకున్నాడు. కీర్తన సంఖ్య 139లో ఏం చూడండి, అది కూడా చూస్తే చాలా మంచిది. విల్ హ్యావ్ అండర్స్టాండ్. చదవండి. కీర్తన సంఖ్య సామ్ నంబర్ 139. కీర్తన సంఖ్య 139. దయచేసి చూడండి 16వ వచనం. నేను పిండమునై ఉండగా నీ కన్నులు నన్ను చూచెను, నియమింపబడిన దినములలో ఒక్కటైనను కాకమునుపే నా దినములన్నీ నీ గ్రంథములో లిఖితములాయను. భారతదేశపు సంస్కృతంలో నా కర్మ లేక ఇది రాయబడింది అని వాళ్ళు చెప్పినట్టుగా మనం చెప్పడం కాదు. అంటే వాళ్ళ సిద్ధాంతానికి ప్రమాణాలు వేరే ఉన్నాయి. ఒక క్రైస్తవుడుగా, క్రైస్తవురాలుగా దేవుని యొక్క వాక్యంలో పొందుపరచబడినటువంటి సత్యాలని నమ్మి ఆ చొప్పున జీవించే వారి ప్రమాణాలు వేరే ఉంటాయి. అదే మహమ్మదీయ సోదరులు కూడా నమ్మేది అదే. ఇన్షా అల్లా అంటే ఏదైతే రాయబడిందో ఎగ్జాక్ట్లీ అలాగే జరుగుతుంది అని ప్రతి దానికి వాళ్ళు నమ్ముతారు. కానీ బైబిల్ గ్రంథంలో మనం ఏం చూస్తామంటే దేవుని యొక్క గుణగణాలు ఏవైతే ఉన్నాయి అని బైబిల్లో రాయబడిందో అవి వ్యతిరేకంగా దేవుడు చేయడు. ఫర్ ఎగ్జాంపుల్, అబద్ధమాడ నేరని దేవుడు అని సంఖ్యాకాండంలో చూస్తాము. అలాగే హెబ్రీ పత్రికలో కూడా మనం చూస్తాం. అంటే దేవుడు అబద్ధం చెప్పడం, ఎట్టి పరిస్థితులు చెప్పడు. బికాస్ గాడ్ ఈజ్ ట్రూత్. గాడ్ విల్ నాట్ కాంట్రడిక్ట్ హిమ్సెల్ఫ్. 1 కొరింథీ 14వ అధ్యాయంలో మనం చూస్తాం తర్వాత దాని గురించి. దేవుడు అల్లరికి కర్త కాదు అని రాయబడింది. 14:23 అనుకుంటాను. దేవుడు అల్లరికి కర్త కాదు. ఇంగ్లీష్లో బాగా రాయబడింది. గాడ్ ఈస్ నాట్ ది ఆథర్ ఆఫ్ కన్ఫ్యూజన్. అంటే అర్థం ఏంటి? వేర్ ఎవర్ దెర్ ఈస్ కన్ఫ్యూషన్ దేర్ గాడ్స్ హ్యాండ్ ఈజ్ నాట్ దేర్ అని అర్థం. మీకు అర్థమవుతుంది కదా? కన్ఫ్యూషన్ ఉన్నప్పుడు, అల్లరి ఉన్నప్పుడు ఇది దేవుడు చేశాడు అని ఎవరు అంటానికి వీల్లేదు. యాకోబు పత్రిక 1వ అధ్యాయం 13వ వచనంలో చూస్తే దేవుడు కీడు విషయమై ఎవరిని శోధించడు. అంటే ఓ వ్యక్తి కీడు చేయడానికి దేవుడు ఎట్టి పరిస్థితిలో ప్రేరేపించడు. ఇప్పుడు హేబేలును కయీను చంపాడు అని బైబిల్లో రాయబడింది కాబట్టి ఇట్ ఈస్ ఎ డిక్రీటివ్ విల్ ఆఫ్ గాడ్, జరిగిపోయింది. అదేంటి దేవుడు ఎట్లా అనుమతి ఇచ్చాడు అని మనం ప్రశ్న వేయకూడదు. ఎందుకంటే కయ్యనుకున్నటువంటి స్వేచ్ఛను ఉపయోగించి వాడు ఆ పని చేశాడు. మరి దేవుడు కాపాడవచ్చు కదా? ఐ డోంట్ నో. ఇవాళ ఉదయం మనం చూసాం, యాకోబును చంపేశాడు హేరోదు. యాకోబు తర్వాత పేతురును కూడా చంపుదాం అనుకున్నాడు, కానీ పేతురు చంపలేకపోయాడు. అంత మట్టుకు ఎందుకు,
బాప్తిస్మిచ్చి యోహాన్ను చంపుదామని చెప్పి హేరోదియ ఎప్పటి నుంచో ప్లాన్ చేస్తుంది. ఆమె చేత కాకపోయినని రాయబడింది బైబిల్లో. కానీ కొన్ని సంఘటనలు జరిగిన వెంటనే జన్మదినం వచ్చింది, అప్పుడు దేవుడు పర్మిట్ చేశాడు. దాని పాయింట్ ఏంటంటే గాడ్ సావరెన్ విల్ అండ్ హ్యూమన్ రెస్పాన్సిబిలిటీ దే గో సైడ్ బై సైడ్. అది మీకు అర్థం కావాలంటే ఏం చేయాలంటే, రక్షణ పొందిన ప్రతి విశ్వాస యొక్క ప్రగాఢమైనటువంటి కోరిక ఏంటి? నా చిత్తము కాదు నీ చిత్తము. ఎస్ ఆర్ నో? ఎందుకని ఆ ప్రార్థన మనం చేస్తాము? మనకు భవిష్యత్తు జ్ఞానం మనకు లేదు. మనం ఫాలన్ వరల్డ్లో ఉన్నాము, ఫాలన్ నేచర్ మనలో ఉంది. బైబిల్ ఉందని చెప్తుంది, హృదయము అన్నిటికంటే ఘోరమైన వ్యాధి కలది. రక్షించబడిన తర్వాత కూడా ఆ ఫాలన్ హార్ట్ అది చేసే పని చాలా మోసకరమైన. అందుకని మనం ఏం చేయాలంటే ప్రతిసారి క్రాస్ చెక్ చేసుకోవాలి. ఇదివరకు నేను మీతో చెప్పినట్టు, రక్షణ పొందిన వ్యక్తి జీవితంలో 2 స్వభావాలు ఉంటాయి. ఒకటేమో శరీర స్వభావము, రెండోది ఆత్మ స్వభావం. శరీర స్వభావం అంటే ఏంటి? పాత పాప పడిపోయిన ఆదాము స్వభావం. అది పుట్టిన దగ్గర నుంచి నాలో ఆ స్వభావం ఉంది, అది కంటిన్యూగా ఉంటుంది. రక్షించబడిన క్షణం నుండి పరిశుద్ధాత్మ దేవుడు నాలో నివసిస్తాడు. 1 కొరింథీ 6:19-20లో రాయబడింది. పరిశుద్ధాత్మ దేవుడు ఈ దేహాన్ని ఆలయంగా చేసుకొని ఈ దేహంలో నివసిస్తాడు. కాబట్టి పరిశుద్ధాత్మ దేవుడు నివసించడం వేరే, పరిశుద్ధాత్మ దేవుడు పనిచేయటం వేరే. పరిశుద్ధాత్మ దేవుడు, అందుకనే పరిశుద్ధాత్మను దుఃఖపరచకుడి అని రాయబడింది. పరిశుద్ధాత్ముడు ఎప్పుడు దుఃఖపడతాడు? నేను పాపం చేస్తే, దేవునికి వ్యతిరేకమైన పనులు చేసినప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు దుఃఖపడతాడు. నాకెలా తెలుస్తుంది? గిల్ట్ కాన్షియన్స్, దోషారోపణ వేసే మనసాక్షి. పరిశుద్ధాత్మ దేవుడు నా జీవితంలో ఆయన ప్రభువుగా నివసించాలి. ఆయన దుఃఖపడితే నాకు ఎలా అర్థమవుతుందంటే, మనసాక్షి ద్వారా దోషారోపణ వేసే మనసాక్షి కలిగింది అంటే అర్థమైందంటే ద స్పిరిట్ ఆఫ్ గాడ్ ఈజ్ హర్ట్ అని అర్థం అనమాట. సో ఇప్పుడు నాలో శరీరం పనిచేయకుండా ఉండాలంటే నేనేం చేయాలంటే ఒకే ఒక ఇన్స్ట్రుమెంట్. ఏమిటా ఇన్స్ట్రుమెంట్? అది సిలువ. గలతీ పత్రిక 5వ అధ్యాయం 24వ వచనంలో మనం చూస్తాం, క్రీస్తు యేసు సంబంధులు శరీరమును దాని ఇచ్చలతో దురాశలతో సిలువ వేసి ఉన్నారు. సిలువ అంటే అర్థమైందంటే నాట్ ఐ. ఈ శరీరాన్ని కనుక అణిచినప్పుడే పరిశుద్ధాత్మ దేవుడు పనిచేస్తాడు. సో కాబట్టి ఈ కీర్తన సంఖ్య ఇప్పుడు నౌ లెట్స్ కమ్ బ్యాక్ టు సామ్ నంబర్ 139. నేను నా తల్లి గర్భంలో పిండమునే రూపించబడుతూ ఉండగా, ఇక్కడ ఏమని రాయబడిందంటే, ఏమని రాయబడింది చదవండి. నేను పిండమునై ఉండగా నీ కన్నులు నన్ను చూచెను, నియమింపబడిన దినములలో ఒకటైనను కాకమునుపే నా దినములన్నీ నీ గ్రంథములో లిఖితమైన. అక్కడ ఒకటి పెట్టి కింద పెట్టారు చూడండి, ఏమని రాయబడింది? ఒకటైనను కాకమునిపే నా అవయవములు దినదినము నిరూపించబడుచుండగా అవన్నీ నీ గ్రంథములో లిఖితములాయను. సో గాడ్ ఈజ్ సావరిన్. నా లైఫ్ పైన, నా జీవన విధానం పైన ఆయనకు సర్వ హక్కులు ఉన్నాయి. అట్లా అని చెప్పి నన్ను ఒక బానిసగా రిమోట్ కంట్రోల్గా వాడుకుంటాడా? అలా వాడుకోడు. దేవుడు నాకు స్వేచ్ఛ ఇచ్చాడు. అట్లా అని చెప్పి నేను కాబట్టి చేశాను అనడానికి అవకాశం ఉందా? లేదు. ఎందుకంటే నాలో న్యాచురల్ ఎబిలిటీ ప్రకారంగా దేవునికి ఎప్పుడూ నేను ఇష్టంగా ఉండలేను. కానీ మారల్ ఎబిలిటీ అనేది పరిశుద్ధాత్మ దేవుడు ఇచ్చే కెపాసిటీ కనుక ఆ చొప్పున నేను దేవునికి ఇష్టంగా జీవించడానికి సాధ్యమవుతుంది. అంటే అర్థమైందంటే నాట్ మై విల్, లెట్ దై విల్. ఎందుకంటే మై మైండ్ ఈజ్ కరప్టెడ్, మై హార్ట్ ఈజ్ కరప్టెడ్, ఎవ్రీ పార్ట్ ఆఫ్ మై బీయింగ్ ఈజ్ కరప్టెడ్. కాబట్టి నేను తీసుకునే తీర్మానం సరిగ్గా తీసుకుంటానా తీసుకోనో, నేను దేవునికి ఇష్టడుగా ఉంటానో ఉండనో, అందుకనే నా తీర్మానాలు సరి అయినదో కాదో, ఎందుకైనా మంచిదే ప్రభువా నువ్వు చెప్పినట్టు నేను చేస్తా, నువ్వు చెప్పినట్టు నేను చేస్తా అని ప్రతి విశ్వాసి కూడా అటువంటి ప్రార్థన చేస్తాడు. చివరికి ఏమవ్వాలంటే దేవుడు నన్ను చూచి ఎస్ మై విల్ ఈజ్ యువర్ విల్ అని దేవుడు చెప్పాలి. మనం దేవుని వైపు చూసి నాట్ మై విల్ లెట్ దై విల్ అనాలి. మరలా చెప్తాను, మీరు కన్ఫ్యూజ్ అవుతారేమో. దేవుని యొక్క సార్వభౌమ చిత్తం ఏదైతే ఉందో ఆ చిత్తములో నేను ఎంతగా ఇమిడిపోవాలంటే, పాలు నీళ్లు కలిసినప్పుడు పాలు వేరే నీళ్లు వేరే లాగా కనబడకుండా ఒకేగా ఉండాలి. యాక్చువల్గా త్రిత్వం గురించిన సిద్ధాంతం చెప్పినప్పుడు ఈ వివరాలని నేను చెప్తా ఉంటాను, మీకు జ్ఞాపకం చేస్తాను, సందర్భం వచ్చింది కాబట్టి. యూనిటీ ఇన్ క్రైస్ట్ అనేది అర్థం కావాలంటే త్రిత్వం దగ్గరికి వెళ్ళాలి. త్రిత్వంలో దేవుని వాక్యపు సత్యం ఏం చెప్తుందంటే, తండ్రి అయిన దేవుడు, కుమారుడైన దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు
వ్యక్తిత్వంలో ముగ్గురు, దైవత్వంలో ఒక్కరు. ఒక్కరు దైవత్వం అంటే ముగ్గురు దేవుళ్ళు అంటానికి వీల్లేదు. దాన్ని ఆ సిద్ధాంతం వేరే. దాన్ని ట్రైథీయిజం అంటారు. మోడలిజం అంటే అర్థమైందంటే తండ్రి అయిన దేవుడు పాత నిబంధనలో పనిచేశాడు, సువార్తల్లో తండ్రి అయిన దేవుడే కుమారుడుగా వచ్చాడు, అపొస్తల కార్యం దగ్గర నుంచి పరిశుద్ధాత్మ దేవుడిగా వచ్చాడు, ఒకే దేవుడు 3 అవతారాలు ఎత్తాడు, లేక 3 పాత్రలు పోషించాడు. దట్ ఈజ్ మోడలిజం, విచ్ ఈజ్ రాంగ్. బైబిల్ గ్రంథం ఏం చెప్తుందంటే తండ్రి అయిన దేవుడు వేరే, కుమారుడైన దేవుడు వేరే, పరిశుద్ధాత్మ దేవుడు వేరే. వ్యక్తిత్వంలో ముగ్గురు, దైవత్వంలో ఒక్కరు. అంటే అర్థమేంటంటే తండ్రి అయిన దేవుడు, కుమారుడైన దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు. మరలా నిన్న మీకు చెప్పాను, మరలా మీకు జ్ఞాపకం చేస్తాను, బహుశా ఎవరైనా క్యాచ్ చేయలేదేమో. కుమారుడు అనే పదము యూదా సాంప్రదాయంలో వ్రాయబడిన పదం. కుమారుడు అంటే దేవుడు అని అర్థం. సింపుల్ యాజ్ దట్. రెండవది, దేవుడు తన అద్వితీయ కుమారుని పంపెను అని యోహాను సువార్త 3:16లో రాయబడినప్పుడు అక్కడ అద్వితీయ కుమారుడు అనే పదానికి గ్రీక్ భాషలో కనుక చూస్తే ఇట్ ఈస్ నాట్ ఎన్ ఏ జెనెటికల్, అంటే తండ్రి స్వభావాలు కలిగినటువంటి కుమారుడు పుట్టడానికి ఆ జెనెటికల్ సెన్స్లో వ్రాయబడిన మాట కాదు, అది మూల భాష, రిలేషనల్ టర్మ్ అది. అంటే తండ్రి కుమారుడు ఏ విధంగా వారి మధ్యలో ప్రేమ అనురాగాలు ఉంటాయో ఆ విధంగా నిత్యత్వం నుంచి నిత్యత్వం వరకు గాడ్ ద ఫాదర్ అండ్ గాడ్ ద సన్ వారి మధ్యలో అద్భుతమైనటువంటి దైవికమైనటువంటి ప్రేమతో కూడినటువంటి సహవాసం ఉంది పరిశుద్ధాత్మ ద్వారా, త్రూ హోలీ స్పిరిట్. ఆ త్రిత్వం చూసినప్పుడు ఏమర్థమవుతుందంటే వ్యక్తిత్వంలో ముగ్గురుగా అన్నింటిలో సమానులు. హోదాలో కానివ్వండి, శక్తి సామర్థ్యాల్లో కానివ్వండి, గుణగణాలన్నీ కూడా తండ్రి అయిన దేవుడికి ఏ గుణగణాలు ఉంటాయో కుమారుడైన యేసుక్రీస్తు కూడా అదే ఉంటాయి, పరిశుద్ధాత్మ దేవుడికి అదే ఉంటాయి. అబ్సల్యూట్లీ ఈక్వల్ ఇన్ ఆల్ ఆస్పెక్ట్స్. అయితే ఫంక్షన్ దగ్గరకు వచ్చినప్పుడు కుమారుడైన యేసుక్రీస్తు వారు ఆయన సువార్తల్లో 4 సువార్తల్లో జాగ్రత్తగా పరిశీలించినప్పుడు తను ఎంత తగ్గించుకున్నాడంటే తండ్రి చెప్పింది చెప్పినట్టుగా చేశాడు. కుమారుడు స్వతహాగా చేయగలడు, బట్ స్టిల్ హీ డిడ్ంట్ డూ దాట్. కేవలము తండ్రి ఏదైతే చేయమన్నాడో తండ్రి చిత్తం చొప్పున ఆయన జీవించాడు, తన సొంత చిత్తం చొప్పున జీవించలేదు. పరిశుద్ధాత్ముడు కూడా ఆయన తన సొంత చిత్తం ప్రకారంగా చేయొచ్చు, కానీ అలా చేయడు. యేసుక్రీస్తులోనివి తీసుకొని ఆయన మనకు బోధిస్తాడు. ఫంక్షన్లో ఒకరినొకరు తగ్గించుకున్నారే కానీ వారి బీయింగ్లో కానివ్వండి, వారికి ఉన్న అట్రిబ్యూట్స్లో కానివ్వండి, వారికి ఉన్న క్యారెక్టర్స్లో కానివ్వండి అబ్సల్యూట్లీ ఈక్వల్. అయితే వారి మధ్యలో ఉన్న ఐక్యత, ఏకత్వము ఎంత పరిపూర్ణమైందంటే ఒకే దేవుడు. అలాగే యేసుక్రీస్తులో, అదే యోహాను సువార్త 6వ అధ్యాయంలో, బహుశా రేపు బల్ల సమయంలో ఒకసారి మీకు జ్ఞాపకం చేస్తాను. యేసుక్రీస్తు నేను ఒకటే, అంటే యేసుక్రీస్తులో నేను ఐక్యం అవ్వాలి, యేసుక్రీస్తులో నేను లీనమవ్వాలి. నా ఐడెంటిటీ లేకుండా పోతుందా? ఉంటుంది. నేను యేసుక్రీస్తు ఐక్యమవుతాము అంటే యేసుక్రీస్తు వారు ఎలా మాట్లాడతారో నేను అలా మాట్లాడతాను, యేసుక్రీస్తు ఎలా చేస్తాడో నేను అలా చేస్తాను. అదే యేసుక్రీస్తు స్వరూపంలోనికి రావటం అంటే దాని అర్థం అదే. యేసుక్రీస్తు స్వరూపంలోకి రావడం అంటే అర్థం ఏంటి? యేసుక్రీస్తు నా స్థానంలో, నా వయస్సులో, నా పరిస్థితుల్లో ఎలా ఉంటాడో ఎగ్జాక్ట్లీ నేను అలాగే ఉన్నప్పుడు, అంటే మా ఇద్దరిలో ఐక్యత, ఏకభావము, ఏకతాత్పర్యము ఎంతగా ఉంటుందంటే దేవుడు చేస్తే నేను చేసినట్టే, నేను చేస్తే దేవుడు చేసినట్టే అన్నంత యూనిటీ అనేది ఆ దేవునితో వ్యక్తిగతంగా నడిచే కొద్దీ మనకి రావాలి, ఆ స్పష్టతలోకి రావాలి. అది మొదటి భాగం. రెండవది ఏంటిదంటే భార్యాభర్తలుగా, భార్య వేరే భర్త వేరే, కానీ వారు ఇరువురు ఏక శరీరంగా ఉండాలి అని ఆదికాండం 2:24లో చెప్పబడిన మాటను మరలా మత్తయి సువార్త 19వ అధ్యాయంలో యేసుక్రీస్తు వారు అంటారు. అంటే భార్యాభర్తలు ఇద్దరు కాకుండా ఒకరే అవుతారు. ఎప్పుడు సాధ్యమవుతుంది? క్రీస్తు కేంద్రంగా ఉన్నప్పుడు అవుతుంది. సో నేను యేసుక్రీస్తు ఐక్యత, నేను నా భార్య ఐక్యపరచబడ్డాం అంటే కుటుంబంలో యూనిటీ. ఎందుకంటే అగైన్ క్రీస్తు కేంద్రంగా. సంఘంలో కూడా అదే జరగాలి. సంఘంలో విశ్వాసులు ఒక 100 మంది ఉండొచ్చు, 200 మంది ఉండొచ్చు, 50 మంది ఉండొచ్చు, 10 మంది ఉండొచ్చు. విశ్వాసులందరూ స్త్రీ అవ్వచ్చు, పురుషుడు అవ్వచ్చు, లేక ఏ మతమైనా, ఏ జాతి అయినా, ఏ బ్యాక్గ్రౌండ్ అయినా,
క్రీస్తు కలిగించు ఐక్యతలో గనక ఎప్పుడైతే సంఘమంతా వస్తామో, యోహాను సువార్త 17వ అధ్యాయం అంటాడు, అప్పుడు సంఘము క్రీస్తులో ఐక్యత రావటము. సో యూనిట్ 4 అంతల యూనిటీ. ఇంకోసారి ఎప్పుడైనా దాని గురించి చాలా వివరంగా చూడడానికి ప్రయత్నం చేస్తాం. అది జరగాలి. దట్ ఈస్ ది అల్టిమేట్ పర్పస్. ఒకవేళ మీరు ఎవరన్నా క్యాచ్ చేయగలిగితే దాన్ని మీరు రాసుకొని, లేక మళ్ళీ రికార్డ్ చేస్తున్నారు కాబట్టి మళ్ళీ వెనక్కి వెళ్ళి మళ్ళీ నీట్గా రాసుకొని దాని మీద కానీ మీరు ధ్యానం చేస్తే అద్భుతమైన పాఠాలు మనం నేర్చుకుంటాం. ఒకసారి మీకు క్యాల్వినిజం గురించి, తర్వాత అర్మేనియనిజం గురించి మీకు జ్ఞాపకం చేస్తాను. క్యాల్విన్ ఏమో హీఈస్ ఎ ఫ్రెంచ్ థియోలాజియన్. 1509 నుండి 1564 వరకు ఆయన ఉన్న వ్యక్తి. అలాగే జేకబ్ అర్మినెస్ అని 1560 నుండి 1609 వరకు ఆయన డచ్ థియోలాజియన్. క్యాల్వినిజం, అర్మినిజం అనేవి 2 సిస్టమ్స్. అవి వాళ్ళు ఏం చేస్తారంటే దేవుని యొక్క సార్వభౌమత్వానికి మానవుడికి ఉన్నటువంటి బాధ్యత విషయంలో వాళ్ళు కొన్ని స్టేట్మెంట్లు ఇచ్చారు. దీన్ని క్యాల్వినిజం, అర్మీనియనిజం అని అంటారు. ఉదయం మీరు చూసే ఉంటారు, అభిషేక్ గారు మీతో చెప్పారు ఏమని, క్యాట్ క్యాచ్ మంకీ క్యాచ్. మీకు ఇంకొకసారి జ్ఞాపకం చేస్తాను. క్యాల్వినిజం అది గుర్తుపెట్టుకోవాలంటే టులిప్, TULIP గుర్తుపెట్టుకుంటే చాలు. TULIP. టీ అంటే అర్థం ఏంటంటే టోటల్ ఇన్హెరిటెడ్ డిప్రేవిటీ. నేను ఆదాము యొక్క స్వభావము నాలో ఉంది. దీంట్లో ఇంకొక సిద్ధాంతం ఉంది. వాళ్ళే ఏమంటారంటే, డిఫరెంట్ స్కూల్ ఆఫ్ థాట్. వాళ్ళే ఏమంటారంటే ఆదాము యొక్క పతనము ఆదాము మటుకే కానీ మనకు లేదు. ఆదాము పాపం చేయకమునుపు ఆదాముకి ఏ స్థాయి ఉందో ఆ స్థాయి మనకు ఉందని వాళ్ళు అంటారు. విచ్ ఈస్ రాంగ్, విచ్ ఈస్ నాట్ యాక్సెప్టబుల్. ఎందుకంటే ఇట్ ఈస్ నాట్ ప్రాక్టికబుల్ ఆల్సో. కానీ మనం కూడా నమ్ముతాం టోటల్ డిప్రేవిటీ. కానీ కొంతమంది ఈ అర్మేనియన్స్ వీళ్ళేమంటారు, నాట్ టోటల్ డిప్రేవిటీ, పార్షియల్ డిప్రేవిటీ. దాని గురించిన వివరాలు మీకు కొన్ని చూపిస్తాను. అన్ని కుదరదు, జస్ట్ కొద్దిగా క్లుప్తంగా మీకు చూపించడానికి ప్రయత్నం చేస్తాను. క్యాల్వినిజంలో అంటే క్యాల్వినిస్ట్ ప్రపోజ్ చేశాడని, దాని తర్వాత ఆయన తర్వాత శిష్యులు దాన్ని చాలా చాలా రకరకాలుగా వీళ్ళు దాన్ని వివరించారు. కానీ కొంతమంది బైబిల్ పండితులు ఏమంటారంటే క్యాల్విన్ ఇన్సెల్ఫ్ ఎంత ప్రపోజ్ చేయలేదు, తర్వాత వీళ్ళు చాలా యాడ్ చేశారని అంటారు. ఎనివే అవన్నీ మనకు అనవసరం. జస్ట్ ఒక ఐడియా, మీకు ఒక ఇన్ఫర్మేషన్ లాగా తెలుసుకోండి. దీనివల్ల మనకు పెద్ద ఒరిగేదేం లేదు. ఎందుకు మనం తెలుసుకోవాలంటే, ఎవరైనా మిమ్మల్ని అడుగుతారు మీరు క్యాల్వినిస్టా లేక అర్మేనియనిస్ట్ అంటే మనం ఏం చెప్పాలంటే, నేను క్యాల్వినిస్ట్ కాదు, అర్మేనియనిస్ట్ కాదు. దాన్ని రిఫార్మ్డ్ థియాలజీ అని ఒక పేరు పెట్టారు. ఎందుకంటే మనకు లేబుల్స్ ఎందుకంటే ఇవి రెండు ఎక్స్ట్రీమ్సే. మీకు ఉదయము అభిషేక్ గారు చెప్పినప్పుడు పైన ఒక గిలక ఉండి ఆ గిలకకు రెండు తాడులు ఇటు 2 తాడులాగా కనపడతాయి. మనం ఏం చేయాలంటే 2 పట్టుకొని పైకెక్కాలి. బ్యాలెన్స్డ్ అని అన్నాడు. కానీ నేనేమంటానంటే దెర్ ఈజ్ ఎ టెన్షన్ బిట్వీన్ దీస్ 2. అయితే బోత్ ఎవరి వాక్యాలు వాళ్ళు చూపించేప్పుడు వాళ్ళకి కరెక్ట్గా అనిపిస్తుంది. నేను మీకు నిన్న కూడా చెప్పాను, దేవుడు మానవుడు ఎక్కడైతే కలుస్తాడో అక్కడ మిస్టరీ ఉంటుంది. అందుకనే నేను నిన్న కొలెక్వల్ లాంగ్వేజ్ కూడా వాడాను. 1.5 కిలో దిమాగ్లో దేవుడు పూర్తిగా పట్టడు. డోంట్ ట్రై టు ఫిక్స్ గాడ్ ఇన్ అవర్ మైండ్ ఫ్రేమ్. అవర్ మైండ్ ఈస్ వెరీ లిటిల్. మన లైఫ్ ఏదో 100 ఏళ్ల క్రితం ప్రారంభమై ఉండొచ్చు, 20 ఏళ్ల తర్వాత పోతుంది. దేవుని గురించిన సంపూర్ణ అవగాహన కావాలంటే దేవుడు ఎప్పుడు మొదలయ్యాడో, దేవుడు ఎప్పటి వరకు ఉంటాడో, ఆయన మొదల నుంచి చివరి వరకు ఉంటే కదా అర్థమయ్యేది. అవునా కదా? నన్ను ఒక 10 నిమిషాలు చూసి 10 నిమిషాలు నా గురించిన చరిత్ర అంతా మీరు ఎక్కడ చెప్పడానికి సాధ్యమవుతుంది? అవదు. 10 నిమిషాలు నన్ను పూర్తిగా ఎవరు గ్రహించలేరు, అవదు. సో కాబట్టి ఈ క్యాల్వినిజం వాళ్ళు చెప్పే పాయింట్ ఏంటంటే టోటల్ డిప్రేవిటీ అంటే మానవుడు ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయంలో రాయబడిన మాట ప్రకారంగా పాపముల చేతను అపరాధముల చేతను చచ్చి ఉండగా వీఆర్ డెడ్. ఏ కంప్లీట్లీ డెడ్ పర్సన్కి సువార్త ఎక్కడ వింటాడు? అది వాళ్ళు చెప్పే మాట. కాబట్టి దేవుడు జగత్తు పునాది వేయడానికి ఏర్పాటు చేసుకున్నట్లయితే, నన్ను కనుక ఎలక్ట్ చేసినట్లయితే, నన్ను కనుక చూస్ చేసుకున్నట్లయితే, అప్పుడు ఆయన ఏం చేస్తాడంటే నన్ను దర్శిస్తాడు.
విశ్వాసము ఉంచటానికి విశ్వాసం కూడా గిఫ్టే. బహుశా రేపు సాధ్యమైతే చేయడానికి నేను జ్ఞాపకం చేయడానికి ట్రై చేస్తాను. రక్షణ గిఫ్టే, విశ్వాసం కూడా గిఫ్టే. ఎందుకంటే 10వ అధ్యాయంలో రాయబడింది, విశ్వాసం నీకు ఏడ నుంచి వస్తుంది? వినుట వలన విశ్వాసం కలుగుతుంది, వినుట క్రీస్తుని గూర్చిన మాటల వలన కలుగుతుంది. క్రీస్తుకు ఎవరో సువార్త చెప్పారు. సువార్త వింటూ ఉండంగా ఏమైందంటే నీలో విశ్వాసం పుట్టుకొచ్చింది. నిజమే కదా, నేను పాపిని కదా, నిజమే కదా, నా కోసం శిలువలో బలి అయిపోయాడు కదా, నన్ను ఇంతగా ప్రేమించాడే, నిజమే కదా, నేను పాపిని, నేను కనుక యేసయ్య రక్తంలో కడగకపోతే నాకు నిత్య నరకం తప్పదు కదా, ఈ సత్యం నిజమే కదా అనే కన్విక్షన్ పరిశుద్ధాత్మ దేవుడు పాపమును గూర్చి, నీతిని గూర్చి, తీర్పుని గూర్చి ఒప్పుకొని చేస్తాడు. ఆ విశ్వాసం నీకు ఎక్కడి నుంచి వచ్చింది? క్యాల్వినిజం ఏం చెప్తుందంటే, నువ్వు చచ్చిపోయి ఉన్నావు కాబట్టి ముందు చచ్చిపోయిన వ్యక్తిని రీజనరేట్ చేయాలి. నువ్వు రీజనరేట్ చేసిన తర్వాత నీవు విశ్వాసం ఉంచడానికి దేవుడు నిన్ను పరిశుద్ధాత్మ ద్వారా నడిపిస్తాడు. సో రీజనరేషన్ ప్రిసీడ్స్ ఫెయిత్ అని క్యాల్వినిజంలో, ఈవెన్ రిఫార్మ్డ్ థియాలజంలో కూడా నమ్ముతారు. ఈ అర్మేనియన్స్లు ఏమంటారంటే, వీఆర్ డిప్రేవ్డ్ నో డౌట్ బట్ నాట్ టోటల్లీ డిప్రేవ్డ్ అని అంటారు. దీనికి గ్రేస్ అని పేరు పెట్టారు. ప్రివీనియంట్ గ్రేస్ ఏదో పేరు పెట్టారు దానికి, ఐ థింక్ అదే అనుకుంటాను. అంటే అర్థమైందంటే, సత్యాను కానీ కొనప్రాణంతో ఉన్నాను. ఆ కొనప్రాణంతో ఉన్న నేను సువార్తను వింటున్నప్పుడు నేను డిసిషన్ తీసుకోవాలి. అంటే అతిశయపడడానికి కారణం ఉంది. నేను నమ్మాను కాబట్టి దేవుడు రక్షించాడు. క్యాల్వినిజం ఏం చెప్తుంది? నా ప్రమేయం ఏమీ లేదు, అంతా దేవుడే చేశాడు అని. దాన్ని అన్కండిషనల్ ఎలక్షన్ అంటుంది. లిమిటెడ్ అటోన్మెంట్ అంటే అర్థమైందంటే, యేసుక్రీస్తు వారు అందరి కోసం చనిపోలేదు, ఎవరినైతే ఎలెక్ట్ చేశాడో వాళ్ళ కోసం మాత్రమే చనిపోయాడు అని అంటారు. అది నిజానికి చాలా వినటానికి చాలా గ్రాండ్. కానీ మరొక వైపు వాక్యం ఉంది, మనుషులందరి కోసం ఆయన శిలువలో ప్రాణం పెట్టాడు. ఆ వాక్యాలు కూడా మనం చూస్తాం. అయితే ఇక్కడ ఏమంటారంటే, యేసుక్రీస్తు కల్వరి శిలువలో దేవుని యొక్క జడ్జిమెంట్ ఆయన పొందాడు కదా. ఎసార్నం యేసుక్రీస్తు శిలువలో పడినప్పుడు అంటే నా మీద రావాల్సిన జడ్జిమెంట్ని యేసుక్రీస్తు మీద పడింది. ఒకవేళ యేసుక్రీస్తు అందరి కోసమే కనుక కల్వరి శిలువలో జడ్జిమెంట్ కనుక అయినట్లయితే మనుషులందరూ రక్షించబడాలి కదా. అదొక పాయింట్ ఆలోచించాలి. రెండో పాయింట్ ఏంటంటే, ఓకే, ఒక వ్యక్తి నరకానికి వెళ్తున్నాడు. నరకానికి వెళ్తున్నప్పుడు దేవుడు 2 సార్లు జడ్జిమెంట్ వేస్తాడా? ఆలోచించేయండి. యూ నీడ్ టు థింక్ అబౌట్ ఇట్. అందుకనే ఇప్పుడు ఈ 3 రోజుల మా ప్రయాస ఏమిటంటే, వాక్యం చెప్పేవాళ్ళు కానీ, వాక్యం వినేవాళ్ళు కానీ, వాక్యంలో దేవుడు ఏదైతే ఉన్నట్టుగా పొందుపరిచాడో దాని గురించిన ఒక అవగాహన మనకు రావాలి. వీళ్ళు క్యాల్వినిజంలో వీళ్ళు ఏమంటారంటే ఇర్రెసిస్టబుల్ గ్రేస్ ఆఫ్ గాడ్. ఇర్రెసిస్టబుల్ గ్రేస్ ఆఫ్ గాడ్ అంటే అర్థమేంటంటే, సువార్త వింటున్నప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను ప్రేరేపించి యూ కెనాట్ బట్ సరెండర్. అంటే యూ కెనాట్ రెసిస్ట్ నువ్వు ఎందుకంటే బికాజ్ యు ఆర్ చూజన్, బికాజ్ దేవుడు నిన్ను రీజనరేట్ చేశాడు కాబట్టి పరిశుద్ధాత్మ దేవుడు ప్రేరేపిస్తుంటే యూ సరెండర్, దట్స్ ఇట్. యూ కెనాట్ డూ ఎనీథింగ్, యూ కెనాట్ రిజెక్ట్. అది ఇర్రెసిస్టబుల్ గ్రేస్ ఆఫ్ గాడ్. చివరిగా పి అంటే అర్థం ఏంటంటే ప్రిజర్వెంట్స్ ఆఫ్ సెయింట్స్. నువ్వు కనుక రక్షించబడితే బై ఆల్ మీన్స్ యూ విల్ గెట్ ఇన్ టు హెవెన్. నీవు రక్షణ కోల్పోవు. కానీ అర్మేనియన్స్లు ఏమంటారంటే, యు ఆర్ పార్షియలీ డిప్రైవ్డ్, నాట్ టోటలీ డిప్రైవ్డ్. చచ్చావు, క్విక్ అని ఇంగ్లీష్లో రాయబడింది. క్రీస్తుతో పాటు జీవింపచేశాడు అని తెలుగులో రాయబడింది. ఇంగ్లీష్లో హీ క్వికెండ్ అస్ అని రాయబడింది. సో వీళ్ళు ఏమంటారంటే ప్రివీనియంట్ గ్రేస్ దేవుడు నాకు ఇస్తాడు, ఆ గ్రేస్ ద్వారా నేను రక్షించబడతాను. రెండవది ఇక్కడేమో అన్కండిషనల్ ఎలక్షన్ అంటారు, ఇక్కడేమో కండిషన్ అని అర్థం ఏంటి? నేను అంగీకరిస్తే నేను రక్షించబడతాను, అంగీకరించకపోతే రక్షించబడను. అది వినటానికి అలాగే బాగానే ఉన్నట్టు ఉంటుంది. కానీ దాని గురించి బాగా ఆలోచన చేస్తే మీకు కన్ఫ్యూజన్ రాకుండా నేను మీకు చెప్పవలసిన పాయింట్ ఏంటంటే, మీకు అర్థమైతే మీరు స్వీకరించండి, మీకు కనుక అర్థం అవ్వలేదనుకోండి దాని మీద కొంచెం వర్క్ చేయాలి. ఎందుకు అంటే దీని మీద చాలా డిబేట్స్ అయినాయి. ఎంత డిబేట్స్ అయినట్టు ఇంకా స్టిల్ జరుగుతూనే ఉన్నాయి. నా అభిప్రాయము మనము డిబేట్స్ కోసం పోవాల్సిన పని లేదు. ఎందుకు అంటే ఈ రెండు ఏమిటంటే ఎక్స్ట్రీమ్స్ పోక్కర్లా. వాక్యం చదివినప్పుడు మనకు ఏదైతే అర్థమవుతుందో
అది మనం కట్టుబడితే సరిపోతుంది. వీళ్ళు అర్మినిజం వీళ్ళు ఏమంటారంటే దే కెన్ రెసిస్ట్ ద గ్రేస్ ఆఫ్ గాడ్. సువార్త ప్రకటిస్తబడతా ఉంటే నువ్వు యాక్సెప్ట్ చేస్తే యాక్సెప్ట్ చేయి, లేకుంటే రిజెక్ట్ చేయి. అల్టిమేట్లీ యు ఆర్ రెస్పాన్సిబుల్, గాడ్ ఈజ్ నాట్. క్యాల్వినిస్టులు ఏమంటారు, అల్టిమేట్లీ గాడ్ ఈజ్ రెస్పాన్సిబుల్, ఐ ఆమ్ నాట్. దీస్ టూ ఆర్ కంప్లీట్లీ టూ ఎక్స్ట్రీమ్స్. ఒక భక్తుడు ఏమన్నా అంటే డెవిల్ సెండ్స్ ఎర్రర్స్ ఇన్ పేర్స్. అంటే ఎటువంటి పేర్స్ అవి? బోత్ ఎక్స్ట్రీమ్స్ అని అంటారు. ఈ మాత్రం మీకు తెలిస్తే చాలు. ఏమోబా మాకు తెలియదు అని అనకుండా మీకు ఒక ఇన్ఫర్మేషన్ లాగా ఇస్తున్నాం, కానీ అర్థం చేసుకోగలిగితే అర్థం చేసుకోండి, లేకుంటే దాని మీద కొంత మీరు వర్కౌట్ చేయండి. టోటల్ డిప్రైవిటీలో వెళ్ళామంటారంటే మానవుని పతనము అనేది టోటలీ డిప్రైవ్డ్, అధోగతి పాలైపోయాడు. ఎలా అధోగతి పాలయ్యాడు? ఎఫెసీ 2:1-3 వరకు హీఈస్ డెడ్. 2 కొరింథీ 4:4 హీఈస్ బ్లైండ్. ఎఫెసీ 5:8 హీఈస్ ఇన్ డార్క్నెస్. రోమా 8:7 హీ విల్ నెవర్ డిజోబే. రోమా 5:10 వాడు దేవుణ్ణి శత్రువుగా భావిస్తాడు. 1 కొరింథీ 2:14 హీ కెన్ నెవర్ అండర్స్టాండ్. అండ్ న్యాచురల్ మ్యాన్ కెనాట్ అండర్స్టాండ్. ఇవన్నీ కరెక్టే. మరి మనం దీన్ని విభేదించడానికి వీల్లేదు, ఇవి కాదంటానికి వీల్లేదు. ఇది 100% నిజమే. ఈజ్ హీ టోటలీ డిప్రైవ్డ్? ఎస్. ఈజ్ హీ పార్షియలీ డిప్రైవ్డ్? నో అని అనిపిస్తుంది. కానీ దీన్ని బాగా స్టడీ చేస్తే మనకు దాని వివరాలు మనం బాగా అర్థమవుతుంది. ఎఫెసీ పత్రిక 2:5 ఇద్దరు ఒప్పుకుంటారు. ఏమంటారు? అపరాధముల చేతను పాపముల చేతను మీరు చచ్చి ఉండగా ఆయన మిమ్మల్ని క్రీస్తుతో కూడా బ్రతికించను. యూ హ్యాత్ హీ క్వికెండ్ హూ ఆర్ డెడ్ ఇన్ ట్రెస్పాసెస్ అండ్ సిన్స్. అయితే క్యాల్వినిస్టులు ఏమంటారంటే నీవు యేసునందు విశ్వాసం ఉంచడానికి నువ్వు ఇలా లైఫ్ రావాలి కదా, నీ లైఫ్లో రాకపోతే నువ్వు చచ్చిన వ్యక్తివి, నీకు ఏం అర్థం కాదు, కాబట్టి నేను ముందు క్వికెన్ చేశాడు అని వీళ్ళు అంటారు. ఆ విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. వాళ్ళు ఏమంటారంటే టోటల్ డిప్రైవ్డ్ కాదు కాబట్టి, ఎస్ ఇంకా పూర్తిగా చావలేదు కాబట్టి, కొద్దిగా గొప్ప కొండ ప్రాణంతో ఉన్నాం కాబట్టి మాకు సువార్త అర్థమవుతుంది అని వీళ్ళు అంటారు. ఆ విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. సో టోటల్ డిప్రైవ్డ్, పార్షియల్ డిప్రైవ్డ్ అనే విషయాన్ని మనం గుర్తుపెట్టుకుంటే మనకు అర్థమైపోతుంది. మీకు అర్థమైంది కదా? డెడ్ అన్నప్పుడు వాళ్ళేమో పార్షియల్లీ డిప్రైవ్డ్ అంటారు, ఎవరు? అర్మినియనిస్టులు. క్యాల్వినిస్టులు ఏమంటారంటే టోటల్లీ డిప్రైవ్డ్ అని అంటారు. క్వికెండ్ అంటే రీజనరేషన్, ప్రిసీడ్స్ ఫెయిత్ అని క్యాల్వినిస్టులు అంటారు. మీరు దీన్ని వాళ్ళు ఏమంటున్నారో మీకు వివరిస్తున్నాను. మీరు దాన్ని ఏం చేయాలంటే ఒక పట్టు సాధించాలి. ఈ పిక్చర్ మీకు అర్థమైతే తెలిసిపోతుంది. టోటల్లీ డిప్రైవ్డ్ అనే వాళ్ళు ఏమంటారంటే రీజనరేషన్ ప్రిసీడ్స్ ఫెయిత్ అంటారు. అర్మినియనిస్టులు ఏమంటారంటే నాట్ టోటల్లీ డిప్రైవ్డ్, పార్షియల్ డిప్రైవ్డ్. ఎందుకంటే ప్రివీనియంట్ గ్రేస్ ఇస్తాడు కాబట్టి దాన్ని బట్టి క్వికెన్ చేస్తాడు అని చెప్పేసి వాళ్ళు నమ్ముతారు. రిఫార్మ్డ్ థియాలజీ కూడా ఈ పర్టికులర్ ఇష్యూలో ఈ పాయింట్నే నమ్ముతారు. ద ప్రివీనియంట్ గ్రేస్, అర్మేనియన్ వ్యూ, క్వికెన్ అంటే ప్రివీనియంట్ గ్రేస్ ద్వారా అవుతుంది అని వీళ్ళు అంటారు. ఈ పాయింట్ మీరు కొంచెం ఆలోచించండి. మీరు దీని గురించి ఇంకొంత హోంవర్క్ చేయడానికి ప్రయత్నం చేయండి. తర్వాత అర్మేనియనిస్టులు వాళ్ళు వాడే పదం ఏంటంటే 1 తిమోతి 2:4 మనుషులందరూ రక్షణ పొంది సత్యమును గూర్చిన అనుభవ జ్ఞానం కలిగి ఉండాలని దేవుడు ఇచ్చించుచున్నాడు అని అర్మేనియనిస్టులు అంటారు. ఇదే పదాన్ని క్యాల్వినిస్టులు ఏమంటారంటే మనుషులందరంటే ఏ మనుషులు? దోజ్ హు ఆర్ ఎలెక్టెడ్, దోజ్ హు ఆర్ చోజన్ అని వాళ్ళు అంటారు. 1 యోహాను పత్రిక 2:1 ఆయనే మన పాపములకు శాంతికరమై ఉన్నాడు, మనకు మాత్రమే కాదు సర్వలోకమునకు శాంతికరమై ఉన్నారు, ద హోల్ వరల్డ్. ఇక్కడ వీళ్ళు ఏమంటారంటే వాట్ డూ యూ మీన్ బై హోల్ వరల్డ్ అని క్యాల్వినిస్టులు ఒక విధంగా ఆలోచిస్తారు, అర్మేనియనిస్టులు ఒక విధంగా ఆలోచిస్తారు. 2 తిమోతి 3:9 వీళ్ళు ఏమంటారంటే అందరూ మానవసు పొందాలని కోరుతూ మీ ఎడల దీర్ఘశాంతం గలవాడై ఉన్నాడు. అందరూ అన్నప్పుడు అర్మేనియనిజం వాళ్ళు ఆలోచన ఏంటంటే ఆల్ పీపుల్ ఆన్ ద ఫేస్ ఆఫ్ ది ఎర్త్. క్యాల్వినిస్టులు వీళ్ళు ఏమంటారంటే అందరూ అంటే ఏ అందరూ? ఓన్లీ ఎలెక్టెడ్ అని వాళ్ళు అంటారు. రిఫార్మ్డ్ క్యాల్వినిస్ట్ వాళ్ళు ఏం చెప్తారంటే ఎస్పెషల్లీ ఆర్సి స్ప్రౌల్, నేను ఆయన చాలా విన్నా, వింటే
ఐఎమ్ రియల్లీ కన్విన్స్డ్ వాట్ హీ సెడ్ ఇస్ కరెక్ట్. యోహాను సువార్త 6:38లో మంచి మాట అన్నాడు యేసు ప్రభు. ఏమన్నా అంటే, తండ్రి నాకు అనుగ్రహించు వారందరూ నా యొద్దకొత్తురు, నా యొద్దకు వచ్చువారిని నేను ఎంత మాత్రము బయటికి త్రోసివేయను. నన్ను పంపిన తండ్రి వారిని ఆకర్షిస్తేనే కానీ ఎవడనూ నా యొద్దకు రాలేడు. అంటే యేసుక్రీస్తు వారు సెలవులో చేసిన విమోచన కార్యాన్ని గ్రహించాలి అంటే యూ మస్ట్ బి అట్రాక్టెడ్ టు క్రైస్ట్. నిన్ను ఎవరు అట్రాక్ట్ చేస్తారు? తండ్రి నిన్ను ఆకర్షిస్తాడు. అక్కడ రాయబడిన మాట గ్రీక్ భాష మూల భాష ఆకర్షించితే అంటే వూవింగ్ అంటారు. వూవింగ్, ఆకర్షించడం అంటే దాన్ని ఏమంటారు? లాలించడము, ఆకర్షించడం. దాన్ని ఇంకొక స్కాలర్ ఏమంటాడంటే, ఈ పదము జనరల్గా ఎక్కడ వాడతారంటే, ఒక బావిలో నీళ్లు పైకి తోడేటప్పుడు ఆ నీళ్ళని బయటికి లాగటం. అక్కడ ఇంకొక థియోలాజన్ ఏమంటాడంటే, మీరు బావి దగ్గరికి వెళ్ళి ఆకర్షిస్తే నీళ్ళు బయటకు వస్తాయా? రావు. సో తాడు కిందికి వేయడం జరగాలి, ఆ తాడున్న కింద వాళ్ళు పట్టుకోవడం జరగాలి. యూ నీడ్ టు అండర్స్టాండ్ దట్. సో కాబట్టి అల్టిమేట్లీ నా రక్షణకు వచ్చి నేను ఆలోచించినప్పుడు 1982 ఏప్రిల్ మాసంలో నేను మార్మోన్స్ పొందాను. నేను మార్మోన్స్ పొందినప్పుడు చాలా విచిత్రమైన కార్యం జరిగింది. అసలు దేవుడు ఎలా నా జీవితంలో పనిచేసిన ఐ కెనాట్ ఎక్స్ప్లెయిన్. ఎందుకంటే ఆ క్షణం వరకు ఉన్న లైఫ్కి, ఆ క్షణం తర్వాత ఉన్న లైఫ్కి ఎంత ట్రాన్స్ఫర్మేషన్ ఉందో నేను వివరించలేను. అప్పటి వరకు నన్ను వాక్యం చదవండి అని చెప్పి మా పేరెంట్స్ కానివ్వండి, మా గ్రాండ్ పేరెంట్స్ కానివ్వండి చాలా తొందర చేసేవాళ్ళు. నేను కనీసం చదివేవాడిని కాదు. ఆ రక్షణ పొందిన క్షణం నుండి దేవుని వాక్యం అంటే విపరీతమైనటువంటి ఆశ, దేవుని ఎరగాలని ఆశ. వాళ్ళు మందిరానికి వెళ్ళమని చెప్పి ఎన్నిసార్లు నన్ను ప్రోత్పలిచారో, ఎంకరేజ్ చేశారో. ఐ నెవర్ యూస్ టు టేక్ దట్ ఎంకరేజ్మెంట్. ఐ యూస్ టు ఎంజాయ్ ఇన్ ఏ జనరల్ సెన్స్. ఎప్పుడైతే రక్షించబడ్డానో నా ఆలోచనలు మారిపోయినాయి, నా ఫ్రెండ్ సర్కిల్ మారిపోయినాయి, నా వే ఆఫ్ థింకింగ్ మారిపోయింది. అది దేవుడు తీసుకొచ్చినటువంటి ఒక అద్భుతమైన మార్పుగా నేను చెప్పడానికి సాధ్యమవుతుంది. ఈ పాయింట్ మీరు బాగా అర్థం చేసుకోండి. డిక్రేటివ్ విల్ ఆఫ్ గాడ్, ప్రిసెప్టివ్ విల్ ఆఫ్ గాడ్. మీకు అభిషేక్ గారు మీకు 3 విషయాలు చెప్పాడు. నేను రెండింటిని దాన్ని క్రోడీకరించి చెప్తాను. డిక్రేటివ్ విల్ ఆఫ్ గాడ్ అంటే, నేను పురుషుడిగా నేను పుట్టాను. దట్ ఈస్ గాడ్స్ చాయిస్. ఎలా తెలిసింది? నన్ను మా పేరెంట్స్ కనిన తర్వాత కానీ వాళ్ళకి అర్థం కాలేదు కుమారుడు పుట్టాడని. లోపల లేబర్ రూమ్లో నుంచి బయట నుంచి అందరూ వెయిట్ చేస్తూ ఉంటారు, ఎవరు పుట్టారు అని యాంగ్జైటీగా అడుగుతారు. బేబీ క్రై అవ్వగానే మేల్ బేబీయా ఫీమేల్ బేబీయా అని. అన్ని ఆర్గాన్స్ బాగున్నాయి అలా ఫస్ట్ ఎంక్వైరీ చేసేది ఇదే. పెద్దవాళ్ళు ఎంక్వైరీ చేసేది ఆల్ ఆర్గాన్స్ అన్నీ బాగా పనిచేస్తున్నాయా, మేలా ఫీమేల్ అని అడుగుతూ ఉంటారు. సో డిక్రేటివ్ విల్ ఏంటంటే, అయిన తర్వాత కానీ మనకు అర్థం కాదు, ముందు మనకు తెలియదు. దేవుడు ఎవరిని కన్సల్ట్ చేయడు, దేవుడు ఎవరి సజెషన్ తీసుకోడు. తనకున్న అనంత జ్ఞానాన్ని బట్టి, అనంత శక్తిని బట్టి మనకు దేవునికి క్యారెక్టరిస్టిక్స్ అనేది మనం చూసాం. ఆ బ్యాక్గ్రౌండ్లో దేవుడు ఆయన తన సంకల్పాన్ని నెరవేరుస్తాడు. దాన్ని డిక్రేటివ్ విల్ అంటారు. మీకు బాగా అర్థం చేసుకోవాలంటే 3 విషయాలు మాత్రం చెప్తాను, బాగా గుర్తుపెట్టుకోండి. నెంబర్ 1, ఎవరైనా దేవుని జ్ఞానాన్ని ప్రశ్నిస్తారా? ఏమ్మాయి నేను అడుగుతున్నా, కెన్ ఎనీవన్ క్వశ్చన్ ద విజ్డమ్ ఆఫ్ గాడ్? నో. అంటే దేవునికి ఉన్నటువంటి అనంత జ్ఞానము బైబిల్ గ్రంథంలో కనుక జాగ్రత్తగా పరిశీలిస్తే మనకు అర్థమైంది ఏంటంటే, ఎంత జ్ఞానవంతుడు అంటే గాడ్ కెనాట్ మేక్ అ మిస్టేక్. ఎస్ ఆర్ నో? సో దేవుడు పొరపాటు చెయ్యడు అనే విషయం కనుక అర్థమైతే వి విల్ నాట్ క్వశ్చన్ గాడ్. ఇది ఎందుకు జరిగింది, అది ఎందుకు జరిగింది మనం అడగం. ఎందుకు అంటే, బికాస్ గాడ్ ఈజ్ ద గాడ్. నిన్న మనం చూసాం, ఎయిదర్ యు ఆర్ థీస్ట్ ఆర్ ఎథీస్ట్. దేవుడు ఉన్నాడు అంటే వాట్ కైండ్ ఆఫ్ గాడ్ యు ఆర్ టాకింగ్ అబౌట్? గాడ్ ఆఫ్ ద బైబిల్. ఇఫ్ యు ఆర్ టాకింగ్ అబౌట్ గాడ్ ఆఫ్ ద బైబిల్, యూ హ్యావ్ టు బిలీవ్ వాట్ ఎవర్ బైబిల్ సేస్. అలా మళ్ళీ పిక్ అండ్ చాయిస్ ఉండదు. లేదు నేను నమ్మనంటే కుదరదు. అందుకని నిన్న ఫస్ట్ మనం తేల్చేసాం, ఇఫ్ యూ బిలీవ్ గాడ్ ఆఫ్ ద బైబిల్, యూ హ్యావ్ టు బిలీవ్ వాట్ ఆల్ బైబిల్ సేస్. కాబట్టి దేవుని వాక్యం ఏం చెప్తుందంటే, జ్ఞానవంతుడైన దేవుడు హీ కెనాట్ మేక్ ఎనీ మిస్టేక్. దట్స్ నెంబర్ 1. నెంబర్ 2, దేవుడికి అసాధ్యమైనది ఏమైనా ఉందా? అగైన్ టు యూ ఓన్లీ. ఈజ్ ఎనీథింగ్ దేవుడు చేత కాదు, చేయలేకపోయాడు, ఆయన వల్ల అవ్వలేదు అనడానికి కుదురుతుందా? నో. గాడ్ ఈజ్ ఆల్ పవర్ఫుల్. సో ఆల్ పవర్ఫుల్ గాడ్ విల్ ఆల్వేస్ డూ డెఫినెట్లీ అకార్డింగ్ టు హిజ్ విజ్డమ్. తన జ్ఞానాన్ని బట్టి కరెక్టే చేస్తాడు.
కానీ ఇక్కడ జరగలేదు. ఎందుకు జరగలేదు? దాని వెనక ఏదో కారణం ఉండి తీరాలి అని మనం అనుకోవాలి. నంబర్ 1, డోంట్ క్వశ్చన్ ద విజ్డమ్ ఆఫ్ గాడ్. నంబర్ 2, డోంట్ క్వశ్చన్ ద పవర్ ఆఫ్ గాడ్. నంబర్ 3, డోంట్ క్వశ్చన్ ద లవ్ ఆఫ్ గాడ్. దేవుని ప్రేమని ఎవరు కూడా ప్రశ్నించరాదు. ఎందుకు? దేవుడు ఎంత ప్రేమించాడంటే సిలువలో నా కోసం ప్రాణం పెట్టేంతగా ప్రేమించాడు. అసలు బైబిల్ గ్రంథం ఏం చెప్తుందంటే హీ గేవ్ హిమ్సెల్ఫ్. ఇంకేమైనా దాచుకున్నాడా? దేవుడేం దాచుకోవాలి. హీ గేవ్ హిమ్సెల్ఫ్ టు సేవ్ యూ. కాబట్టి అక్కడ దేవుని యొక్క ప్రేమ కనపడింది. అంటే దేవుడు తన ప్రాణాన్నే నీకు నాకు ఇవ్వడానికి ఇష్టపడినంత ప్రేమించేవాడు నాకేదైనా నష్టం కోసం చేస్తాడా? నాకేదైనా నష్టం. అందుకని మన జీవితాల్లో దేవుడు ఏదైతే రానిచ్చాడో దాని వెనక 3 ఆలోచనలు ఉంటాయి. ఒకటేంటి? దేవుని జ్ఞానము, రెండవది దేవుని శక్తి, మూడవది దేవుని ప్రేమ. మరలా చెప్పండి, వాట్ ఈస్ నంబర్ 1? ద విజ్డమ్ ఆఫ్ గాడ్, దేవుని జ్ఞానం. హీ కెనాట్ మేక్ ఎ మిస్టేక్. నంబర్ 2, దేవుని యొక్క శక్తి. ఇది తప్పించుండేవాడు, ఇది చేయకుండా ఉండేవాడు, ఇది రానియకుండా చేసి ఉండేవాడు, కానీ వచ్చింది. డిక్రేటివ్ విల్ అంటే అర్థం ఏంటి? దట్ విచ్ ఈజ్ ఆల్రెడీ డన్. ఈ భూమి మీద ఏదైనా కానివ్వండి, ఇవాళ ఉదయం మనం చూసాం కదా, 5 లెవెల్స్లో మనం చూసాం. 5 లెవెల్స్లో అది బహుశా నేచరే కావచ్చు, అది బహుశా నేషనే కావచ్చు, ఇది బహుశా ఒక సొసైటీయే కావచ్చు, లేక అదొక పర్సనల్ మ్యాటర్లో కావచ్చు, అది స్పిరిచువల్ మ్యాటర్స్లో కావచ్చు. ఏ మ్యాటర్లో అయినా సరే దేవుడు ఇది జరిగిపోయింది, ఇట్ ఈస్ హ్యాపెండ్ అంటే అర్థం ఏంటి? దేవుని సెలవు లేకుండా తల వెంట్రుక రాలదని చూసాం. ఒక పక్షి రాలి కింద పడాలన్నా దేవుని సెలవు కావాలని చూసాం. యోబును సాతాను శోధించక మునుపు దేవుడు పర్మిషన్ ఇస్తేనే చేశాడు. ఈవెన్ డెవిల్ కెనాట్ డూ వితౌట్ గాడ్స్ పర్మిషన్. అనవసరంగా డెవిల్కి ఎక్కువ పాయింట్లు ఇవ్వకండి, అంతా సైతాన్ చేశాడని. ఈవెన్ డెవిల్ కెన్ డూ ఓన్లీ వెన్ గాడ్ పర్మిట్స్. సో కాబట్టి నా జీవితంలో ఏది జరిగింది, ఏది జరగలేదు, పాస్ట్ టెన్స్. డిక్రేటివ్ విల్ అంటే వాట్ ఈస్ ఆల్రెడీ డన్. వాట్ ఈస్ గాడ్ ప్రీడెస్టిన్స్, గాడ్ ఎగ్జిక్యూట్స్. దాన్ని ఎవరు భంగపరచలేరు, దాన్ని ఎవరు క్యాన్సిల్ చేయలేరు, దాన్ని ఎవరు అడ్డుపరచలేరు. ప్రిసెప్టివ్ విల్ అంటే ప్రిసెప్టివ్ విల్ ఆఫ్ గాడ్ అంటే అర్థం ఏంటి? ఈ దేవుని వాక్యం మొత్తం ఈ దేవుని వాక్యం చెప్పాడు. అంటే దేవునికి ఇష్టమైంది ఏంటి, దేవునికి ఎలా ఇష్టలుగా జీవించాలి, దేవుని ఎలా మహింపరచాలి, దేవుని సంకల్పములు, దేవుని ప్రణాళిక అంతా ఈ బైబిల్లో రాసిపెట్టాడు. దీన్ని ప్రిసెప్టివ్ విల్ ఆఫ్ గాడ్ అంటారు. మీరు జాగ్రత్తగా వినాలి. ఈ 2 కండిషన్స్ చూసి ఇవాళ మనం ముగించేద్దాం, మిగిలినవి రేపు కంటిన్యూ చేద్దాం. 2 విషయాలు, ఎక్కువ లేకుండా 2 చెప్తున్నాం. ఏంటి? మొదటిది ఏంటి? డిక్రేటివ్ విల్ ఆఫ్ గాడ్. రెండవది ఏంటి? ప్రిసెప్టివ్ విల్ ఆఫ్ గాడ్. ఓకే, ఏంటి డిక్రేటివ్ విల్ ఆఫ్ గాడ్ అంటే? దేవుడే ప్లాన్ చేస్తాడు, దేవుడు ఎగ్జిక్యూట్ చేస్తాడు, ఆయన ఎవరు భంగపరచలేరు, ఆయన ప్లాన్ ఎవరు క్యాన్సిల్ చేయలేరు, అల్టిమేట్గా అది నెరవేర్చబడుతుంది. దట్స్ అ డిక్రేటివ్. ఎప్పుడు మనకు అర్థమవుతుంది? అయినాక అర్థమవుతుంది. ముందు మనకు తెలియదు. ఆయన ఎవరికి చెప్పడు. అబ్రాహాముకు చెప్పరు, దావీదుకి చెప్పలేదు, మోషుకి చెప్పలేదు, మనకు కూడా చెప్పడం. ఎందుకంటే చెప్తే అర్థం కాదు నేను అనుకుంటాను. రెండోది ఏంటంటే ప్రిసెప్టివ్ విల్ ఆఫ్ గాడ్. ఈ ప్రిసెప్టివ్ విల్ ఆఫ్ గాడ్ అనేది దేవుని వాక్యంలో పొందుపరిచాడు. డిక్రేటివ్ విల్ ఆఫ్ గాడ్ విల్ నో ఓన్లీ ఆఫ్టర్ ఎగ్జిక్యూషన్, బట్ ద ప్రిసెప్టివ్ విల్ ఆఫ్ గాడ్ ఈజ్ రివీల్డ్ ఇన్ ద వర్డ్ ఆఫ్ గాడ్. ఇప్పుడు దేవుని యొక్క సార్వభౌమత్వం, మానవుని బాధ్యత గురించి మనం కేస్ స్టడీ లాగా చేద్దాం. ఇప్పటివరకు మనం ఆల్రెడీ స్టడీ చేసాం. ఏమైనా స్టడీ చేసాము? దేవుని సార్వభౌమత్వాన్ని ఎవరు భంగపరచలేరు, ఖచ్చితంగా ప్లాన్ చేస్తాడు, ఎగ్జిక్యూట్ చేస్తాడు, అకంప్లిష్ అయిపోతుంది. నోబడి కెన్ ఫ్రస్ట్రేట్, నోబడి కెన్ బ్యాఫుల్ ఆర్ నోబడి కెన్ స్టాప్ ఇట్. బట్ నా మీద ఒక బాధ్యత ఉంది. నా మీద బాధ్యత నేను చాయిస్ చూస్ చేసేటప్పుడు శరీరానుసారంగా చేస్తానా, ఆత్మానుసారంగా చేస్తానా? ఓకే, సో నా మీద బాధ్యత పెట్టాడు. నా మీద ఏ బాధ్యత అయితే ఉందో అది నేనే చేయాలి. నేను మనం ఎగ్జాంపుల్ చూసాం. ఏం చూసాము? ఆ రాతి బాణ నీళ్ళతో నింపమన్నాడు. ద్రాక్షారసం అవ్వాలంటే నీళ్లు పోయవలసిన బాధ్యత మనది. నీళ్లను ద్రాక్షారసంగా చేయటం మన వల్ల అవుతుందా? అవ్వదు. అది దేవుడు చేస్తాడు. దేవుడు మనల్ని ఏదైనా చేయమన్నాడు అంటే మనం చేయడానికి సాధ్యమైనదే చేయమంటాడు. లేకపోతే దేవుడు హీఈస్ నాట్ ఎ గాడ్ ఆఫ్ జస్టిస్. మనకు సాధ్యమైందే మనం చేస్తాము, మనకు సాధ్యం కానిది మనం చేయమని చెప్పడం. మనకు అసాధ్యమైంది ఆయన చేస్తాడు. కానీ మనకు సాధ్యమైంది ఏంటి? మనం నీళ్లు పోయగలం, నీళ్లు పోయాలి. నేను పోయిన కుదరదంటే కుదరదు. అలాగే ఆరోగ్యం బాగోలేదు, దేవుడు డాక్టర్లను పెట్టాడు, హాస్పిటల్ని పెట్టాడు, ట్రీట్మెంట్ తీసుకోమంటున్నాడు, రిసోర్సెస్ ప్రొవైడ్ చేసి నేను మందులు వేసుకోనంటే చేస్తాం. డాక్టర్ ఏమన్నాడు? నీకు బీపీ వచ్చింది, నువ్వు సాల్ట్ వేసుకోవద్దని చెప్పాడు.
హెచ్చరికలు ఇచ్చాడు. నేను తింటాను, ప్రార్థన చేసుకుని సాల్ట్ తింటానంటే బీపీ పెరిగితే టప్పని వస్తాను. నీకు షుగర్ కంప్లైంట్ ఉంది, నువ్వు పలాంది తినకూడదు, ఎంత పెద్ద నేనైనా కానీ, సపోజ్ నాకు షుగర్ కంప్లైంట్ ఉంది, నేను పెద్ద భక్తిపరుని కావచ్చు, వాక్యం బాగా చెప్పవచ్చు, దేవుని సేవ అద్భుతంగా చేయవచ్చు, ఇంకేమైనా చేయొచ్చు. నా బాధ్యత ఏంటి? ఎక్సర్సైజ్ చేయాలా, వాకింగ్ చేయాలా, ఏది తినకూడదో అది తినకూడదు, ఎంత తినాలో అంత తినాలా, ఎప్పుడు తినాలో అప్పుడు తినాలా, ఎంత పండుకోవాలో అంత పండుకోవాలా. దేవుని సేవ అన్న పేరుతో నా శరీరాన్ని డిస్ట్రాయ్ చేసే హక్కు నాకు లేదు. ఎందుకంటే ఈ శరీరంలో పరిశుద్ధాత్మ దేవుడు ఆలయంగా నివసిస్తున్నాడు కనుక బ్యాలెన్స్గా చేయాలి. ఎప్పుడు చేస్తానంటే 10 మంది చేసే పని నేను ఒక్కనే చేయడానికి ప్రయత్నం చేసినప్పుడు నాకు టైం లేక అన్ని పనులు చేస్తూ ఉంటాను. నేను ఏదైతే చేయాలో నేనే చేస్తే మాత్రం బ్యాలెన్స్డ్గా నా లైఫ్ పెట్టుకోవడానికి అవకాశం ఉంటుంది. మీకు అర్థమవుతుంది కదా? దేవుని సార్వభౌమత్వము మానవుని బాధ్యత. ఇప్పుడు ఎగ్జాంపుల్, ఒక కేస్ స్టడీ. ఇన్ మై లైఫ్, నా జీవితంలో, ద డిక్రేటివ్ విల్ ఆఫ్ గాడ్ ఈజ్ ఇన్ అకార్డింగ్ టు ది ప్రిస్క్రిప్టివ్ విల్ ఆఫ్ గాడ్. ఎందుకంటే దేవుడు తన స్వభావానికి విరోధంగా ఏది చేయడు. నా లైఫ్లో దేవుని వాక్యానుసారంగానే నా జీవితంలో ఒక సంఘటన జరిగింది. ప్రైజ్ ద లార్డ్, దేవుని స్తోత్రం. అదే కదా మనం కోరుకునేది. మనం కోరుకునేది ఏంటి? ఈ వాక్యానుసారంగా జీవించాలి. ఎందుకంటే దేవుని యొక్క చిత్తము ఈ వాక్యంలో బయలుపరిచాడు. దేవుని యొక్క గుణగణాలు, దేవుని యొక్క హృదయము, దేవుని యొక్క ఆలోచన తీరు, దేవుడు ఏం చేస్తాడో, ఎలా చేస్తాడో, ఎందుకు చేస్తాడో, ఎందుకు చేయడో, అవన్నీ వాక్యంలో పొందుపరిచాడు. మోషే లైఫ్ను స్టడీ చేస్తే మనకు అర్థమైంది. యెహోషువ లైఫ్ స్టడీ చేస్తే మనకు అర్థమైంది. దావీదు లైఫ్ స్టడీ చేస్తే మనకు అర్థమైంది. సంసోన్ ద్వారా కొన్ని పాఠాలు మనం నేర్చుకున్నాం. అట్లా దేవుడు తన వాక్యంలో మనకు ఒక బుద్ధి చెప్పడానికి వాళ్ళందరినీ మాదిరిగా మనకు పెట్టాడు. దేవుడు పనిచేసే విధానం ఎలా ఉంటుంది, దేవుడికి ఏది కోపం తీసుకొస్తుంది, ఏది మహిమ తీసుకొస్తుంది, స్పష్టంగా వాక్యంలో రాయబడింది. ఈ వాక్యానుసారంగా నేను నా జీవితంలో జరిగింది అనుకోండి, ప్రైజ్ ద లార్డ్, దేవునికి స్తోత్రం, దాని గురించినటువంటి క్వశ్చన్ ఏం లేదు. అప్పుడు మనం ఏం చెప్పాల్సి ఉంటుంది? ఈజ్ గాడ్ హెల్డ్ రెస్పాన్సిబుల్? ఎస్. యామ్ ఐ హెల్డ్ రెస్పాన్సిబుల్? ఎస్. అయితే ఇక్కడ మనం ఏం చూస్తామంటే, నేను రెస్పాన్సిబుల్ కాబట్టి నేను అతిశయపడడానికి వీల్లా. అది 1 కొరింథీ 1వ అధ్యాయం అంటాడు. ఎవడునూ అతిశయించడానికి వీలు లేకుండా దేవుడు వెరివారిని ఏర్పాటు చేసుకున్నాడు. ఎవడునూ అతిశయించడానికి వీలు లేకుండా బలహీనుని ఏర్పాటు చేసుకున్నాడు. దేవుని ఏర్పాటు అలాగే ఉంటుంది. ఇప్పుడు నేను ఉన్నాను అనుకోండి, నేను కాబట్టి ఎంత బ్రహ్మాండంగా చెప్పాను వాక్యం అనడానికి వీలు లేకుండా నన్ను ఎంపిక చేసుకున్నాడు. నాకు అర్థమైంది. కాబట్టి దేవుని యొక్క డిక్రేటివ్ విల్ అనేది ప్రిసెప్టివ్ విల్ ప్రకారంగా జరిగింది అంటే అర్థమైందంటే నేను బోస్ట్ చేయడానికి వీల్లేదు. అయితే నేనేం చేస్తానంటే దేవుడు అలా చేయడానికి కృప ఇచ్చాడు అని నేనేం చేస్తాను? దేవుణ్ణి మహిమపరుస్తాను. దేవుణ్ణి మహిమపరుస్తాను. ఐ గ్లోరిఫై గాడ్. ఆ చొప్పున దేవుడు ఏం చేస్తాడు? తన సంఘాన్ని కడతాడు, తన రాజ్యాన్ని కడతాడు. తన సంఘాన్ని కడతాడు, తన రాజ్యాన్ని కడతాడు. నా టైం వస్తుంది. ఇది ఒకటి చెప్పేసి నెక్స్ట్ లెవెల్ చెప్పేసి నేను క్లోజ్ చేస్తాను. సపోజ్ ఓవర్లాప్ అయింది. ఏంటి ఓవర్లాప్ అంటే? ఇన్ మై లైఫ్ ఇఫ్ ద డిక్రేటివ్ విల్ ఈస్ నాట్ ఫౌండ్ అకార్డింగ్ టు ది ప్రిసెప్టివ్ విల్ ఆఫ్ గాడ్ అంటే అర్థం ఏంటి? నా లైఫ్లో ఒక సంఘటన జరిగింది. ఆ సంఘటన జరిగింది. ఫర్ ఎగ్జాంపుల్ ఎవరి పేరు మీద వేయాలి? ఏ అండ్ బి అని చెప్దాంలేండి. ఎందుకంటే ఎవరి పేరు మీద వేసినా ప్రాబ్లమే. ఒకసారి ఇలాగే నా మీద వేసుకుని అని చెప్తే మా ఇంటికి ఫోన్ చేశారు. ఫోన్ చేసి అన్నట్ట ఫోన్ చెప్పాడు, ఏంది ఇట్లా అంట కదా అని. అప్పటి నుంచి నా మీద వేసుకోవడానికి నేను ఇష్టపడట్లా. ఇక్కడ పాయింట్ ఎగ్జాంపుల్ ఏంటంటే, భార్యాభర్తలు ఇద్దరు సంఘానికి వస్తారు. వాళ్ళకు ఒక కొడుకు ఒక బిడ్డ ఉన్నారనుకోండి. వాళ్ళు సంఘంలో బాధ్యం కలిగిన వాళ్ళు. ఇప్పుడు వాళ్ళ ఇంట్లో అబ్బాయికి పెళ్లి చేశారు. అబ్బాయికి పెళ్లి చేసిన దగ్గర నుంచి అర్థమైంది ఏంటంటే ఇంట్లో గొడవలు మొదలైనాయి. ఎవరి గొడవలు మొదలైనాయి? భార్యాభర్తల గొడవలు మొదలైనాయి. అలాగే అమ్మాయికి పెళ్లి చేశారు. పెళ్లి చేసిన తర్వాత కూడా వాళ్ళ మధ్యలో కూడా భార్యాభర్తల గొడవలు మొదలైనాయి. మరి దేవుని చిత్తం అన్నారు, దేవుని మందిరంలో ప్రార్థన చేశారు. ఇప్పుడు జరుగుతున్నాయి లేదు ఇట్లాంటివి చాలా ఉన్నాయి. ఎవరిని బ్లేమ్ చేయాలి? దాన్ని ఓవర్లాప్ అంటే వాక్యములో ఉన్నది ఉన్నట్టుగా జరగకుండా దానికి భిన్నంగా జరిగింది. ఎవరిని బ్లేమ్ చేయాలి? ఈజ్ గాడ్ హెల్డ్ రెస్పాన్సిబుల్? నెవర్. ఎందుకు? గాడ్ ఈజ్ నాట్ ది ఆథర్ ఆఫ్ కన్ఫ్యూజన్. గాడ్ ఈజ్ నాట్ ది ఆథర్ ఆఫ్ ఈవిల్. ఒక కీడు జరగడానికి దేవుడు ఆథర్గా అవుతాడా? అవడు. గాడ్ ఈజ్ నెవర్ ది ఆథర్ ఆఫ్ ఈవిల్. అయితే దీన్ని పర్ఫెక్ట్ విల్ ఆఫ్ గాడ్ అనకుండా పర్మిసివ్ విల్ ఆఫ్ గాడ్ అంటారు. దేవుడు అలౌ చేశాడు. యామ్ ఐ హెల్డ్ రెస్పాన్సిబుల్? ఎస్. ఇఫ్ ఐఎమ్ హెల్డ్ రెస్పాన్సిబుల్, ఐ హావ్ టు పే ఫర్ ఇట్.
ఎస్ అని చెప్పాను అనుకోండి, ఐ హ్యావ్ టు పే ప్రైస్. ఎందుకు? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఆ అబ్బాయి పెళ్ళైన తర్వాత వాళ్ళ ఇంట్లో గందరగోళ పరిస్థితులు ఏర్పడింది. ముందేమో దేవుని చిత్తం అనుకున్నారు. అయితే వాళ్ళు చాయిస్ చూసుకునేటప్పుడు వాళ్ళు చాయిస్ ప్రకారంగా దేవుని చిత్తం అనే విషయంలో పొరపాటు చేశారు వాళ్ళు. ఇప్పుడు పొరపాటు జరిగింది. ఎవరు పొరపాటు అది? పేరెంట్స్ పొరపాట, పిల్లోడు పొరపాట? కూర్చొని కూలంకషంగా డిస్కస్ చేస్తే కానీ మనకు అర్థం కాదు. మనం జనరల్గా ఒక కేస్ స్టడీ లాగా చేస్తున్నాం కాబట్టి అల్టిమేట్లీ హోల్ ఫ్యామిలీ దే హ్యావ్ టు పే ప్రైస్. మీకు అర్థమవుతుంది కదా? హోల్ ఫ్యామిలీ దే హ్యావ్ టు పే ప్రైస్. ఆ విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. దేవుని వాక్యానుసారంగా ఏదైతే జరగదో, బైబిల్ అందరూ మనం చూస్తాం, నశించడం నాకు ఇష్టం లేదన్నాడు. వాడు నశించడానికో ఎవరిని బ్లేమ్ చేయాలి? దేవుణ్ణి బ్లేమ్ చేస్తాం, మనం బ్లేమ్ చేసుకుంటామా? గాడ్ ఈస్ నాట్ ది ఆథర్ ఆఫ్ ఈవిల్, గాడ్ ఈస్ నాట్ ది ఆథర్ ఆఫ్ కన్ఫ్యూజన్. కాబట్టి ఖచ్చితంగా మనం తీర్మానం చేసే విషయంలో మనం పొరపాటు చేస్తాము. దేవుడు ప్రతిసారి మన జీవితంలో జోక్యం కలగజేసుకొని ప్రతిసారి ఆయన మనకి, ఎందుకంటే ఆయనే మనకు స్వేచ్ఛ ఇచ్చాడు. ఆ స్వేచ్ఛని ప్రతిసారి భంగపరచడు ఆయన. గాడ్ అలౌస్. ఆదామును చేసినప్పుడు ఆదాము లోబడ్డానికి అలాగే తిరుగుబాటు చేయడానికి అవకాశం ఉంది. అయితే అతను ఏం చేశాడంటే ఇటువైపున తీసుకున్నాడు. ఆ విషయాన్ని మనం బాగా గుర్తుపెట్టుకోవాలి. అప్పుడు ఏం జరుగుతుంది? దేవుని నామానికి అవమానం కలుగుతుంది. గాడ్స్ నేమ్ ఇస్ డిస్గ్రేస్డ్. దేవునికి మహిమ రాదు. ఒకవేళ నో అన్నాం అనుకోండి, కొన్నిసార్లు ఏమవుతుంది, ఒక టీమ్గా మనం పనిచేసే పని ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఒక సంస్థను నడిపిస్తున్నాం అనుకోండి. సంస్థను నడిపిస్తున్నప్పుడు సంస్థలో 4 లీడర్లు ఉంటారు, లేక 5 లీడర్లు ఉంటారు. 5 లీడర్ నుండి ఒక పాయింట్ మీద డిస్కషన్ చేస్తూ ఉంటారు. అందులో ఒక ఆయన ఏమంటాడు, వద్దు ఇది చేయడం మంచిది కాదు, ఇది దైవికమైనది కాదంటారు. 4 ఏమంటారు, లేదు చేద్దాం అంటారు. ఇప్పుడు ఆ కమిటీలో 4 చేద్దామన్నారు, చివరికి డిసిషన్ ఏమవుద్ది? మెజారిటీ అవుతుంది. కానీ ఆ 4 చాయిస్ ఏంటిదంటే ఇట్స్ అ కార్నల్ చాయిస్, నాట్ స్పిరిచువల్ చాయిస్. ఈ వ్యక్తి ఏమో ఒకడే ఉన్నాడు కాబట్టి ఆయనేమో స్పిరిచువల్, బట్ ఆయన మాట నెగ్గనివ్వలేదు. చివరికి ఏమైంది? అయింది. ఇప్పుడు ఆ 4లో ఒక వ్యక్తి గురించి నేను మాట్లాడుతున్నాను. ఆ వ్యక్తి బాధ్యత ఉందా? నో. బట్ స్టిల్ టీంలో ఉన్నాడు కాబట్టి ఏమవుతుంది, ఇక్కడనేమో మ్యూజిక్ ఫేస్ చేస్తారు, ఇటర్నిటీలో రివార్డ్ వస్తుంది. ఇక్కడ రాదు రివార్డ్, ఇక్కడ రాదు. దేవుని నామం మహింపరచబడుతుంది. కానీ దాన్ని అది రోమా 8:28 రాయబడింది. ఇటువంటి మనకు ఈవిల్గా ప్లాన్ చేసినప్పుడు ఒక్క వ్యక్తి అయినా సరే, ఇద్దరైనా సరే, కుటుంబంలో భార్య కావచ్చు, భర్త కావచ్చు, పిల్లలు కావచ్చు, అది ఈవిల్ జరిగే సందర్భాన్ని కూడా దేవుడు దాన్ని ఏం చేస్తాడు? బ్లెస్సింగ్గా మారుస్తాడు. బైబిల్లో ఎన్నో మాటలు మనం చూస్తాం కదా. ఆయన చేదురు జీవితాన్ని మధురమైన జీవితంగా, మారా జీవితాన్ని మధురమైన జీవితంగా మార్చేవాడు. ఆయన గోనపట్ట విడిపించి సంతోష వస్త్రాన్ని ధరింపజేశారు. కీర్తన సంఖ్య 30లో ఎన్నోసార్లు మనం ధ్యానం చేశాం కదా. సో ఇవే అనుభవాలు. బాలాకు రాజు దగ్గర బిలాం ఏం చేస్తాడు? శపించడానికి ప్రయత్నం చేస్తాడు. నెహెమ్యా గ్రంథంలో మనం చూస్తాము, దేవుడు శాపమును ఆశీర్వాదంగా మార్చే దేవుడు. ఎప్పుడు? దేవుణ్ణి ప్రేమించినప్పుడు, ఆయనకు లోబడినప్పుడు. నా మట్టుకు నేను నా చేతులు మట్టి అంటకుండా చూసుకోవాలి. నా మనసాక్షికి దోషం లేకుండా నిర్దోషమైన నిష్కలమైన మనసాక్షిలాగా నేను చూసుకోవాలి. ఒక టీంలో నేను ఉన్నప్పుడు, ఒక గుంపుగా ఉన్నప్పుడు, కార్పొరేట్ ఆకాన్ ఒక్కడు పాపం చేశాడు, ఇశ్రాయేల్ ఓడిపోయారా లేదా? ఓడిపోయారు లేదా? అయితే ఆకాను పాపము చేయకుండా చూసుకోవాల్సిన బాధ్యత ఎవరిది? ఆ టీం మెంబర్స్. కాబట్టి దేవుడు మనకు ఒక బాధ్యత అప్పగించినప్పుడు, అందుకని గుర్తుపెట్టుకోండి, సంఘములో ప్రతి ఒక్కరు కూడా ఈ విషయాన్ని బాగా గుర్తుపెట్టుకోవాలి. ఒకరినొకరు హెచ్చరించుకోండి అంటే దాని అర్థం అదే. ఒకరి కోసం ఒకరు ప్రార్థన చేసుకోండి అంటే దాని అర్థం అదే. అది కుటుంబ వ్యవస్థే కావచ్చు, సంఘ వ్యవస్థే కావచ్చు, కార్పొరేట్గా మనకు ఆ రెస్పాన్సిబిలిటీ ఉంది. ఎందుకంటే ఒక తేనె తొట్టు ఉందనుకోండి, ఎవడో ఒక్కడు రాయితో కొడతాడు, కానీ అక్కడ ఉన్న వాళ్ళందరినీ తేనెటీగలు ఏం చేస్తాయి? అటాక్ చేస్తే చేయవా? డెఫినెట్లీ అటాక్ చేస్తాయి. కాబట్టి కార్పొరేట్గా ఉన్నప్పుడు మనకు చాలా జరుగుతూ ఉంటాయి. అందుకనే నాయకత్వంలో చాలా బాధ్యతలు ఎక్కువగా ఉంటాయి. వాళ్ళు చాలా ప్రార్థన చేయాలి, చాలా దైవికంగా తీర్మానాలు చేయాలి. అలాగే కుటుంబంలో నాయకత్వంలో కూడా ఈ బాధ్యతలు మనకి ఎక్కువగా ఉంటాయి. వై సఫరింగ్ అనేది ఒక్కటిని చెప్పేసి నేను క్లోజ్ చేస్తాను. ఇది మనం ఎవాల్యుయేట్ చేసుకోవాలి. ఎందుకు? రాంగ్ డిసిషన్ బై సెల్ఫ్. అలాగే ఒక ఉద్యోగం విషయంలో చాయిస్ చేసేటప్పుడు కూడా, ఒక ప్రమోషన్ విషయంలో చాయిస్ చేసేటప్పుడు కూడా,
ఒక వివాహ విషయంలో చాయిస్ చేసేటప్పుడు కూడా, ఒక వ్యాపారం చేసేటప్పుడు కానివ్వండి, ఒక పర్చేస్ చేసేటప్పుడు కానివ్వండి, అక్కడ దైవికమైనటువంటి జ్ఞానముతో మనం చేయకుండా రాంగ్ చాయిస్ చేసామనుకోండి, షల్ వి బ్లేమ్ గాడ్? నో, వీ హ్యావ్ టు పే ఫర్ ఇట్. అది గుర్తుపెట్టుకోవాలి. అది స్వయంకృతాపరాధం అంటాం. ఎందుకంటే బైబిల్లో రాయబడింది, రక్షణ పొందిన విశ్వాసులకు సమాధి తర్వాత జడ్జిమెంట్ ఉండదు, వాళ్ళకంతా భూమి మీదనే. అది 1 కొరింథీ 11వ అధ్యాయంలో రాయబడింది. ఇందు నిమిత్తమే బలహీనులు, రోగులు చాలామంది నిద్రించుచున్నారు. అంటే వాళ్ళు లోకముతో పాటు తీర్పు పొందకుండా మనకు మనమే విమర్శించుకోవాలి. మనం చాలాసార్లు దాని గురించి మనం ధ్యానం చేశాం. అది స్వయంకృతాపరాధం. మనం గనక దేవునికి వ్యతిరేకంగా పాపం చేస్తే అలౌ చేస్తాడు. ఎందుకంటే మన రోబోట్స్ కాదు. అంటే మనస్ఫూర్తిగా దేవుణ్ణి ప్రేమించాలి, మనస్ఫూర్తిగా లోబడాలి, మనస్ఫూర్తిగా పవిత్రంగా బ్రతకాలి. కొన్నిసార్లు రాంగ్ డిసిషన్స్ బై ఫ్యామిలీ మెంబర్స్ ఆర్ టీమ్ మెంబర్స్, స్టిల్ వి సఫర్. ఆ సఫరింగ్లో ఎవరైతే దేవుని కోసం ఒక మంచి స్టాండ్ తీసుకుంటారో, దే విల్ డెఫినెట్లీ గెట్ ది హెవెన్లీ రివార్డ్. వారు తమ జీవితంలో వారు అద్భుతమైనటువంటి విధానాల్లో వాళ్ళు దేవుని ప్రణాళికను నెరవేర్చే విధంగా దేవుడు ఏం చేస్తాడు? ఆర్కెస్ట్రేట్ చేస్తాడనే పదం నిన్న మనం చూసాం. అలాగే దేవుడు ఏం చేస్తాడు? నావిగేట్ చేసి దేవుని యొక్క సంకల్పం నెరవేర్చే విధంగా చూస్తాడు. ఇందాక మనం చెప్పాం, వీఆర్ ఇన్ ద ఫాలన్ వరల్డ్, డెఫినెట్లీ వీ విల్ పే ఫర్ ఇట్. ఎందుకు అంటే అది మైక్రో లెవెల్లో కావచ్చు, మ్యాక్రో లెవెల్లో కావచ్చు. ఒక అథారిటీ కింద ఉన్నప్పుడు అథారిటీ వాళ్ళు చేసే రాంగ్ డిసిషన్ వల్ల అది మనందరి మీద పడుతుంది. కొన్నిసార్లు దేవుడు క్రమశిక్షణ చర్య చేస్తాడు. ఎప్పుడు జరుగుతుంది? నేను దేవుని వాక్యానికి వ్యతిరేకంగా తీర్మానాలు చేసినప్పుడు ఐ విల్ పే ఫర్ ఇట్ అని చెప్పాను కదా. దేవుడు క్రమశిక్షణ చర్య కింద కొన్ని తీసుకుని వచ్చి నన్ను క్రమపరుస్తాడు, సరైన దారిలో మనల్ని ఉంచుతాడు. కొన్నిసార్లు దేవుని మహిమార్థమే జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ యోబు, దట్స్ ఫర్ ద గ్లోరీ ఆఫ్ గాడ్. ఇంకొక చిన్న ఎగ్జాంపుల్, అపోస్తల కార్యం 16వ అధ్యాయంలో పౌలు శీలలు ఏ తప్పు చేయలేదు. వాళ్ళు ఏం చేశారు? ఫిలిప్పీ జైల్లో పడేశారు. వాళ్ళు కాళ్ళు చేతులకు బొండలు వేశారు. బొండలు వేనుపు బెత్తలతో బాగా కొట్టారు. కొట్టినప్పుడు వాళ్ళు పాటలు పాడి వాళ్ళు ఏం సువార్త అందించారో మనకు తెలియదు. కానీ భూకంపం వచ్చిన తర్వాత వాళ్ళు పారిపోకుండా అక్కడే ఉండిపోయారు. అప్పుడు ఆ జైలర్ సూసైడ్ చేసుకుంటామంటే పౌలు అంటాడు, మేమందరం ఇక్కడే ఉన్నామన్నారు. జైలు తలుపులు తెరుచుకుంటే పారిపోకుండా ఉంటారా? అంటే పారిపోలేదంటే అర్థం ఏంటి? దెర్ ఇస్ ఎ ట్రాన్స్ఫర్మేషన్. తర్వాత ఆ ఊర్లో పెద్దలు వచ్చి, మీరు వెళ్ళిపోండి, మీరు రోమీయులని మాకు తెలియదు. రోమీయులు ఉన్నటువంటి క్రమం ఏంటంటే ముందు జడ్జిమెంట్ తీసిన తర్వాతనే యాక్షన్ చేయాలి. కానీ వీళ్ళకి జడ్జిమెంట్ లేకుండానే యాక్షన్ చేశారు. వాళ్ళు భయపడి వచ్చి అప్పుడు ఏమన్నారు తెలుసా? లేదు, వాళ్ళే వచ్చి మమ్మల్ని బయటికి వెళ్ళాలన్నమాట. అదే మాట ముందు చెప్తే జైల్లో వేరుగా. నేను చెప్పే పాయింట్ అర్థమవుతుందా? ఇదే తర్వాత జరిగిన మాట. పౌలు, మేము రోమీయులమండి, మమ్మల్ని మీరు బెత్తంతో కొట్టే హక్కు నీకు ఎవడిచ్చాడు? ముందు జడ్జిమెంట్ చేయండి అని చెప్పాలి కదా, చెప్పలేదు. అయితే వాళ్ళు అనవసరంగా దెబ్బలు తిన్నారు. అనవసరంగా కాళ్ళకు బొండలేసి వాళ్ళు రాత్రంతా ఇబ్బంది పడ్డారు. అయితే తద్వారా ఏం జరిగింది? వాళ్ళందరూ రక్షించబడ్డారు. కొన్నిసార్లు దేవుడు ఏం చేస్తాడంటే మన తప్పు లేకపోయినా కానీ మనకు కొన్ని శ్రమలు తీసుకొస్తాడు. అందుకనే వాక్యము నిమిత్తము అని రాయబడింది. యేసు నామము నిమిత్తము గంతులేసి ఆనందించాలంట. మత్తయి సువార్త 5వ అధ్యాయంలో రాయబడింది. బైబిల్లో ఎన్నోసార్లు ఆ మాట చూస్తాం. శ్రమ వచ్చినప్పుడు గంతులేసి ఎప్పుడు ఆనందిస్తాము? దేవుని వాక్యం కోసం, యేసుక్రీస్తు నామమును బట్టి దేవుని కోసం ఒక స్టాండ్ తీసుకున్న కారణం చేత ఎంతోమంది ఉన్నారు. కొంతమంది స్త్రీలు కానీ పురుషులు కానీ యేసు ప్రభువును నమ్ముకున్నందుకు ఇంట్లో కిరాతకంగా హింసిస్తారు. అప్పుడు సంతోషించవచ్చు. ఎందుకు అంటే వాటి వల్ల సంఘం కట్టబడుతుంది. సంఘానికి శ్రమ వచ్చినప్పుడు సంఘం విస్తరెళ్ళింది. శ్రమల ద్వారా వెళుతున్నటువంటి ఈనాటికి కూడా కొన్ని కంట్రీస్లో సువార్తకు అవకాశం లేదు. వాళ్ళు అండర్గ్రౌండ్లో గ్యాదర్ అవుతారు. వాళ్ళకి విపరీతమైన హింసలు ఉంటాయి. స్ట్రాంగ్ ఇన్ ఫెయిత్. ఒక విశ్వాసి దేవుని కోసం నమ్మకంగా జీవించడానికి తీర్మానం చేసినప్పుడు కలిగే శ్రమల ద్వారా ఏమవుతుందంటే ఆ వ్యక్తి జీవితం కట్టబడుతుంది. అపోస్తలుడు పౌలు అన్నాడు కదా, ఆయన చచ్చిపోయాడని చెప్పి లాక్కుంటూ వెళ్ళిపోయారు. అప్పుడు ఆయన ఏమన్నాడు తెలుసా? అనేక శ్రమలు అనుభవించి మనం పరలోక రాజ్యంలో చేరాలి. 16:33 లోకముల ద్వారా మీకు శ్రమ కలుగుతుంది, ధైర్యం తెచ్చుకోండి, నేను మీకు తోడై ఉన్నానని యేసు ప్రభు చెప్పాడు. ఫిలిప్పీ పత్రిక 1వ అధ్యాయంలో కనుక చూసినట్లయితే విశ్వాసంతో పాటు
ఆయనతో పాటు శ్రమ పడ్డ కూడా మీకు అనుగ్రహించబడని రాయబడింది. ఇట్ ఈస్ అ ప్యాకేజ్ యాజ్ ఎ క్రిస్టియన్. యాజ్ ఎ క్రిస్టియన్ ఇట్ ఈస్ అ ప్యాకేజ్. ఏమిటి? శ్రమను అనుభవించడం, నిందను అనుభవించడం, అవమానం అనుభవించడం. అది నీలో తప్పు లేకుండా, బుద్ధిహీనంగా అజ్ఞానంగా ప్రవర్తించకుండా, దేవుని వాక్యానుసారంగా దేవుని ఆత్మచేత నడిపించబడి దేవుని యొక్క ఏర్పాటు చొప్పున కనుక జీవించి అలా కనుక వస్తే ఖచ్చితంగా దేవుడు మహింపరచబడతాడు, సంఘానికి క్షేమం కలుగుతుంది, అనేకులు రక్షించబడతారు. స్టెఫను రాళ్లతో కొట్టబడ్డాడు. ఆయన బట్టల దగ్గర సాక్ష్యం ఉంది ఎవరు? సౌలు. ఆ సౌలే పౌలుగా మారాడు. దమస్కులో దేవుడు ఎదుర్కొన్నాడు. ఎదుర్కొన్న దానికి బ్యాక్గ్రౌండ్ వర్క్ ఎక్కడ జరిగింది? ఆయన రాళ్ల చేత కొట్టబడ్డాడు. దేవుడు ఆయన్ని రక్షించలా, ఆయన తప్పించలా, అలౌ చేశాడు. అందుకనే ఎందుకు అలౌ చేశాడు? డోంట్ క్వశ్చన్ గాడ్. దేవుని ఎవరు క్వశ్చన్ చేయబాకండి. నాకు ఎందుకు ఇలా జరిగింది అడగండి. ప్రభా ఇలా జరిగింది, నేనేం చేయాలి? ఇలా జరిగింది, నీ ఉద్దేశం ఏంటి? నీ సంకల్పం ఏంటి అని మనము అడగాలి, ఎవాల్యుయేట్ చేసుకోవాలి. యూ డోంట్ నో, యూ డిడ్ సంథింగ్ రాంగ్, నో వార్నింగ్, యాక్సిడెంట్. ఎందుకు ఇలా జరిగింది? ఇట్ ఈస్ పాసిబుల్. యూ ఫర్గాట్, యూ డిడ్ సంథింగ్ రాంగ్. అది ఏజ్ అవ్వచ్చు, స్ట్రెస్ అవ్వచ్చు, హర్రీ అవ్వచ్చు. వీ నీడ్ టు థింక్ అబౌట్ ఇట్. what's God's way of doing things behind it. You know you did something wrong deliberately, you will pay for it. Others don't know. అప్పుడు రోడ్డు మీద వెళ్తున్నానండి, అవతల వ్యక్తి తప్పు చేస్తే కూడా యాక్సిడెంట్లో నేను ఇన్వాల్వ్ అవుతానా? అవుతాను. మరి దేవుడు ఎందుకు రానిచ్చాడు మనకు తెలియదు. ఒక మేలు కలుగుతుంది, దాని వెనక ప్రణాళిక ఏంటో మనకు అర్థం కాదు. వీ నీడ్ టు అండర్స్టాండ్. అదర్స్ నో డిడ్ సంథింగ్ రాంగ్, దట్ ఇస్ అ సోషల్ ఈవిల్. ఈనాటికి కొన్ని రాష్ట్రాల్లో స్వార్థ ప్రకటిస్తే కిరాతకంగా హింసిస్తారు. దేవుడు వెంటనే జోక్యం కలుగజేసుకొని దేవుడు వారి చిత్తాలను మారుస్తాడా? మార్చడం. అలౌ చేస్తాడు, పర్మిట్ చేస్తాడు. అయితే ఆ సఫరింగ్ ద్వారా దేవుడు తన నామాన్ని మహింపరచుకుంటాడు, దేవుని చిత్తాన్ని నెరవేర్చుకుంటాడు. కొన్నిసార్లు న్యాచురల్ కెలామిటీస్ అవ్వచ్చు, కొన్నిసార్లు దేవుడే జోక్యం కలగజేసుకొని కొన్ని న్యాచురల్ కెలామిటీ అని ఇస్తాడు. నాకు టైం లేదు, నేను ఇంతకంటే నేను ఎక్కువ వివరించలేను, చాలు మనం నేర్చుకున్నది చాలు. తలలు వంచండి, కళ్ళు మూసుకోండి, సాధ్యమైతే మోకరించండి, ప్రార్థన చేసుకుందాం. మనం ఏం నేర్చుకున్నాము? దేవుని సార్వభౌమత్వము, మానవుని బాధ్యత. క్యాల్వినిజం గురించి, అర్మీనియనిజం గురించి మనం ఎక్కువ వర్రీ అవాసన పనలేదు. వాక్యంలో ఏదైతే దేవుడు మన కోసం చెప్పాడో అది మనం సంపూర్ణంగా అంగీకరించి లోబడ్డానికి ప్రయత్నం చేద్దాం. అర్థమైనది అన్వయించుకుందాం, అర్థం కానిది అర్థం అవ్వడానికి దేవునిపై ఆధారపడి ఇంకా దాని మీద కొంత హోంవర్క్ చేద్దాం. ఇప్పుడు మనం కనీసం గ్రహించవలసిన పాయింట్ ఏంటంటే, దేవుడు సార్వభౌముడు. ఆయన డిక్రీ ఏమిటది అయిన తర్వాత మనకు అర్థమవుతుంది. అయితే దేవుడు అందులో నాకు బాధ్యత ఇచ్చాడు. నేను ఏదైతే చెయ్యాలో అది నేను చేస్తూ, కానీ స్వాభావికంగా చేయడం నా వల్ల కాదు. ఎందుకంటే తిరుగుబాటు చేసే స్వభావం నాది. న్యాచురల్గా ఎబిలిటీ ఏంటంటే టు అగేన్స్ట్ గాడ్. అయితే మారల్ ఎబిలిటీ అనేది పరిశుద్ధాత్మ ద్వారా దేవుడు కృప ఇచ్చాడు. కనుక మనం ఎప్పటికప్పుడు ఆ పరిశుద్ధాత్మ ప్రేరేపణ ద్వారా వాక్యంలో మనం ఏదైతే నేర్చుకున్నామో, వాక్యం ద్వారా మనకు ఏదైతే అర్థమైందో ఆ చొప్పున మనం దేవునికి లోపరుచుకొని చివరికి బలానమ్మకమైన మంచి దాసుడా అని దేవుడు అనగలడా? చివరికి దేవుడు మనల్ని చూసి, అపోస్తలుడైన పౌలు కూడా అదే అన్నాడు, నేను నా పరుగు పందెమును కంప్లీట్ చేశాను, నేను నా పరుగు పందాన్ని నేను కంప్లీట్ చేశాను, నేను విశ్వాసాన్ని కాపాడుకున్నాను. ఆ మాట మనం చెప్పాలి. వెనక్కి తిరిగి చూస్తే ఎంతకాలం అయింది మీరు రక్షించబడి? ఎంతకాలం మీద రక్షించబడి? సణుగుతూ, గొణుగుతూ, ప్రశ్నిస్తూ, ఏడుస్తూ మన జీవితాన్ని లాగుతూ వచ్చామా? నిన్నటి దినాన్ని మనం చూసాం. 40 సంవత్సరాలు వాళ్ళు అరణ్యంలో తిరిగారు. దేవుడు ఇచ్చినటువంటి దేవదూతలతోనే మన్నాను తిన్నారు, బండల నుంచి వచ్చిన నీళ్లు తాగారు, ఎన్నెన్నో అద్భుత కార్యాలు చూశారు. వాళ్ళు సణుగుతూ, గొణుగుతూ దేవుని నమ్మలేకపోయారు, దేవుని విశ్వసించలేకపోయారు. కీర్తనకారుడు చాలా చక్కగా చెప్తాడు, వాళ్ళు నమ్మలేకపోయారు, అంగీకరించలేకపోయారు, విధేయత చూపలేకపోయారు, అరణ్యంలో నశించిపోయినారు. మరి మన సంగతి ఏంటి? మనకి ఉదాహరణగా పెట్టాడు కదా దేవుడు ఏ విషయాలతో మనతో మాట్లాడుతున్నాడో వాటి విషయంలో మనం దేవునితో చక్క చేసుకుందాం. ఏ విషయాలైతే దేవుడు మనకు తెలియపరుస్తున్నాడో
ఆ విషయాల విషయంలో లెట్ us మేక్ ఎ కమిట్మెంట్ విత్ గాడ్. దేవుడు ఏ విషయాలతో మనకు కన్విక్షన్స్ అనుగ్రహించినాడో ఒక సరైన డెసిషన్తో ఇక్కడి నుంచి మనం వెళ్దాం. ప్రార్థన చేసుకుందాం. ఐ రిక్వెస్ట్ బ్రదర్ రూఫస్ గారు టు ప్లీజ్ కమ్ ఫార్వర్డ్ అండ్ టేక్ ఓవర్.